హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనము ప్రస్తుతం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 29వ అధ్యాయాన్ని చర్చిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం వచ్చేసి ప్రాచీన బర్హికి మరియు నారదుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం. సో ప్రాచీన బర్హి పూర్తిగా కర్మకాండలో నిమగ్నమైపోయి ఉన్నారు. అనేక రకాలైనటువంటి యజ్ఞాలని యాగాలని చేస్తూ తన సుఖం కోసం, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుఖం కోసం పూర్తిగా కర్మకాండలో మునిగిపోయి ఉన్నారు. తనకున్నటువంటి పుత్రులైనటువంటి ప్రచేతసులను కూడా వనాలకు పంపించేసేశారు. ఆ ప్రచేతసులు చక్కగా ఎంతో సాధన చేసి, తపస్సు చేసి, వివాహం చేసుకొని ఆ తర్వాత రాజ్యపాలన చేయటానికి అవసరమైనటువంటి అర్హతను సాధించడం కోసం ప్రచేతసుల్ని తపస్సుకు పంపించేశారు. ఇది మనము మనతో గనక రిలేట్ చేసుకుని గనక చూసినట్లయితే మనం ఏమాత్రం ప్రాచీన బర్హికి విరుద్ధంగా అయితే వ్యతిరేకంగా మనం ఏం చేయట్లేదు. ప్రాచీన బర్హి ఎలా చేస్తున్నాడో అలానే చేస్తున్నాం మనం కూడా. ఎలా అంటే ప్రాచీన బర్హి కూడా తన యొక్క జీవితము, తన యొక్క రాజ్యపాలన, తన సుఖము కోసం తను ఏమేమి చేయాలో ధార్మిక కార్యక్రమాలు అవన్నీ కూడా తను చేస్తూ వచ్చాడు. మనం అందరం కూడా మోరార్లెస్ అలానే ఉంటున్నాం. మనం కూడా మన సుఖం కోసం, మన కుటుంబ సభ్యుల సుఖం కోసం అహోరాత్రులు కష్టపడతాం. అవసరమైతే యజ్ఞయాగాలు కూడా చేస్తాం, తపస్సులు కూడా చేస్తాం, పూజలు పురస్కారాలు కూడా చేస్తాం, దాన ధర్మాలు కూడా చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తాము? మన భవిష్యత్తు బాగుండాలని, మనం అందరం మంచిగా ఉండాలి అని. మనకి ప్రాచీన బర్హికి ఏమీ తేడా లేదు. కానీ మానవ జీవితం యొక్క లక్ష్యము కేవలం మనం ఈ జన్మలో సుఖంగా ఉండడం, ఈ జన్మలో మనకు ఇవ్వబడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖంగా ఉండడమే కాదు, మనము సాధించినటువంటి ఐశ్వర్యాన్ని తిరిగి మనము మన నెక్స్ట్ తరాలకి ఎలా అందించాలి అనేటువంటిది మాత్రమే కాదు మనకి ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. జ్ఞానవంతుడైనటువంటి వాడు, గురువుని పొందినటువంటి వాడు ఇలాంటి మాయతో రచింపబడినటువంటి ఈ మాయా ప్రపంచంలో తను కూడా ఒక కీలు బొమ్మనైపోవాలి అని ఎవరు అనుకోరు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గమనించినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞానం వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క కర్మలు వేరుగా ఉంటాయి. ఇలాంటి ఒక ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడు రావడం, ప్రాచీన బర్హి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో తనకి ప్రత్యక్షంగా నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్తే స్వీకరించేటువంటి స్థితిలో లేరు. మనకి నామాపరాధాలు చూస్తే 9వ నామాపరాధం ఏమిటండి? 9వ నామాపరాధం విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గురించి ఉపదేశించటం కూడా ఒక అపరాధం. ప్రాచీన బర్హి ఒకవేళ భగవంతుడి యొక్క నామం పట్ల, భగవంతుడి యొక్క భక్తి పట్ల, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నట్లయితే తను కర్మకాండలో ఉండి ఉండేవాడు కాదు. దేవీ దేవతల ఆరాధనలు, యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు, బలులు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు కాదు. అలాంటి వ్యక్తికి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు కృష్ణ నామాన్ని తీసుకో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది తారక మంత్రం. ఈ మంత్రాన్ని గనక నువ్వు తీసుకొని భగవంతుని స్మరిస్తూ జపం చేసినట్లయితే నీ యొక్క మానవ జన్మ ఉద్ధరింపబడుతుంది అని చెప్తే ప్రాచీన బర్హి తీసుకుంటాడా? తీసుకోడు. పైగా మనల్ని అవమానించి మరీ పంపించేస్తాడు అక్కడి నుంచి. ప్రస్తుతం మీరు ప్రాచీన బర్హితోటి మనం కంపేర్ చేయనవసరం లేదు, మనతో మనమే కంపేర్ చేసుకోవచ్చు. ప్రాచీన బర్హి యొక్క పరిస్థితుల్లో మనం ఉంటే, నారదుడి యొక్క పరిస్థితుల్లో ఒక విశుద్ధ భక్తుడు ఉంటే వచ్చి మన దగ్గర భగవంతుడి యొక్క నామాన్ని స్వీకరించండి అని చెప్తే లౌకికంగా ఉన్నటువంటి మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మాట్లాడతాం? పోనీ మీరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరే భగవంతుడి యొక్క నామాన్ని స్వీకరించు, భక్తి యోగంలోకి రా, విశుద్ధమైనటువంటి భక్తి యోగమే మానవ జన్మకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము అని చెప్తే వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? ఎక్కడో ప్రాచీన బర్హి నారదుడి వరకు వెళ్ళనవసరం లేదు,
మన నిజ జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని ప్రాచీన బర్హి నారదుడితోటి కంపేర్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. ఓకే. ఎవరు అంత ఈజీగా స్వీకరించరు. అందుకనే వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నటువంటి మన ఊర్లలో ఏ ఒక్కళ్ళో ఇద్దరు మాత్రమే కృష్ణ చైతన్యంలోకి వస్తున్నారు. మిగిలిన ఎవరు కూడా రావట్లేదు. వచ్చిన ఆ ఒక్కళ్ళు ఇద్దరు కూడా విశుద్ధ భక్తులు అవుతున్నారా? చాలా అరుదు. పూర్తిగా లౌకికత్వాన్ని వదిలేసి కేవలం ఆధ్యాత్మిక స్థితిలో ఎంతమంది ఉన్నారు? వందల సార్లు చదువుంటాం మనం భగవద్గీతలో, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. కానీ మన కర్మలు శరీర స్థాయిలోనే ఉన్నాయి, కానీ ఆత్మస్థాయిలో ఏమైనా ఉన్నాయా? అంటే మన యొక్క భక్తి ఇంకా పరిపక్వత చెందలేదు. భక్తిలో మనం ఇంకా పురోగమించలేదు. నిజంగా మనము ఆత్మ అని తెలుసుకోవడమే కాదు, ఆత్మ అని అనుభూతం కూడా చేసుకోగలగాలి. ఆత్మస్థాయిలో మన కర్మలు ఉన్నప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది. ఇప్పటికీ మనము మనకి చెడు చేసినటువంటి వాళ్ళని, మనకి మంచి చేసినటువంటి వాళ్ళని కీర్తించడము, లేదంటే దూషించడము చేస్తూనే ఉంటాం. నిందలు చేయడము అనేటువంటిది ఇప్పటికీ మనం వదిలిపెట్టలేదు. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయానికి, ప్రతి చెడుకి, ప్రతి మంచికి మనము వేరే ఎవరినో కారణంగా చూపిస్తూ ఉంటాం. వాళ్ళ వల్ల ఇలా అయింది, వాళ్ళ వల్ల అలా అయింది, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, వీడితో ఇలా ఉండాలి, వాడితో అలా ఉండాలి. ఈ ద్వంద్వ స్థితిలోనే మనం ఇంకా ఉన్నాం. ఈ ద్వంద్వాలకి అతీతంగా మనం ఎప్పుడు మారతామో, ఎప్పుడైతే మనం చూస్తున్న ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తిలో భాగము, ఈ మాయ కూడా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక శక్తిలో మాయ యొక్క ప్రభావంతో ఈ జీవులందరూ ఉన్నారు. ఈ జీవులకి నాకు ఏమీ తేడా లేదు. నేను ఆ జీవుల లాగానే భగవంతుడి యొక్క అంశనైనటువంటి నన్ను ఈ భౌతిక శరీరంలో ఎందుకు ఉంచబడ్డారు అనంటే, ఈ భౌతిక విశ్వాన్ని ఉపయోగించుకొని, ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకొని, ఇతర జీవులందరినీ కూడా ఉపయోగించుకొని, మనకి ఇవ్వబడినటువంటి బంధాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనము ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఇవ్వబడింది అనేటువంటి జ్ఞానానికి మనం ఎప్పుడు వస్తామో అప్పుడు ఇతరులందరిలోనూ తప్పులు చూడడం, లోపాలను చూడడం మానేసి, వాళ్ళు కూడా మనలాగనే దుఃఖిస్తున్నటువంటి జీవులు, మనము కూడా వాళ్ళలాగానే ఉన్నాము అని వాళ్ళ మీద కరుణను చూపించి ఎవరిని నిందించం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరిస్థితికి ఎవరూ కారణం కాదు, మనమే కారణము అని మనం అనుకుంటాం. శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతం ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి తెలియజేస్తూ, నీ నాలికని నువ్వు కొరుక్కుంటే ఎవరిని నిందిస్తావు? నీ శరీరంలో ఉన్నటువంటి ఒక అంగంతో ఇంకొక అంగాన్ని గనక మనం శిక్షించుకుంటే ఎవరిని నిందించాలి? మనం ఎవరిని నిందించడానికి అవ్వదు. నా నాలికని నేను తింటూ నా నాలికని నా పళ్ళ మధ్యలో వేసి కొరుక్కుంటే ఎవరిని తిట్టాలి? పక్కనున్న ఎవరినైనా తిడితే ఏమైనా అవుతుందా? ఏమి కాదు. అలానే ఈ భౌతిక విశ్వంలో మనకి ఎదురయ్యేటువంటి కష్టాలు, సుఖాలు, వీటన్నిటికీ ఎవరినో నిందించటము అనేటువంటిది సరైనది కాదు. మన నాలికని మనం కొరుక్కొని ఇంకొకరిని నిందించిన దాంతో సమానమవుతుంది. మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులకి మనం రియాక్ట్ అయ్యేటువంటి విధానం కూడా. ఎప్పుడైతే మనకి జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణంగా ఉంటుందో అప్పుడు మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులకి మనం ఎవరినో నిందించడం మానేసి, మనం మనలోనే తప్పుని తెలుసుకొని మన తప్పుని మనం సరిచేసుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అది నిజమైనటువంటి ఆత్మజ్ఞానం, నిజమైనటువంటి ఆత్మకి ఉద్ధారణ చేసేటువంటి జ్ఞానం. అలా గనక మనం చేయలేకపోతే మనము ఇంకా లౌకికంగానే ఈ భౌతిక జీవితంలో కొనసాగుతూ అనేక జన్మలు మళ్ళీ తీసుకొని ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అక్కడే మళ్ళీ తిరిగి మొదలు పెడతాం. ఇంకొక జన్మలో మార్పు ఏమీ ఉండదు. ఎన్ని కష్టాలనైతే ఈ జన్మలో చూసామో అవే కష్టాలని తిరిగి మళ్ళీ జన్మల్లో చూస్తాం, వేరు శరీరాలలో. ఈ శరీరాలు రావడం పోవడం అనేటువంటిది సహజం. ఈ సహజమైనటువంటి ఈ స్థితిని మనం అర్థం చేసుకోలేక మనము కర్మకాండలలో మన జీవితాన్ని వృధా చేస్తున్నాం. పుణ్యకార్యాలు, కర్మకాండలు శాస్త్రంలో చెప్పబడినవే అయినప్పటికీ వాటిలో మన సమయాన్ని మొత్తం కూడా వృధా చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనల్ని విశుద్ధ భక్తులని చేయడం కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి, కానీ అవే మన జీవిత లక్ష్యం కాదు. మనం అందరం అనొచ్చు, ఎందుకు మరి భగవంతుడు శాస్త్రాలలో, వేదాలలో కర్మకాండలను కూడా చెప్పారు, ఒకవేళ అది చేయడం మంచిది కాదు అని అన్నప్పుడు?
మనం ఉన్నటువంటి భౌతిక స్థితిలో కర్మకాండ లేకపోతే కనీసం అంటే మనకి భక్తి చేయడానికి కూడా ఒక మోటివేషన్ కావాలి. భక్తి చేయడానికి కూడా ఒక మోటివేషన్ కావాలి. నాకేమి లాభం? నాకు లాభం లేనిది నేను పని ఎందుకు చేయాలి? అనేటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాం. మనం ఇంకా అంత స్థాయిలో అంటే విశుద్ధమైనటువంటి భక్తుడు యొక్క స్థితిలో మనం అందరం లేవు కాబట్టి మనలాంటి వాళ్ళకి కర్మకాండ అనేటువంటిది అవసరం. విశుద్ధ భక్తిలో లేనివాడు ఎవరైనా సరే కర్మకాండలో ఉంటే ఆ కర్మకాండని కొనసాగించనివ్వాలే కానీ కర్మకాండ చేయకూడదు అని చెప్పి ఆపేసి వాడిని కర్మకాండ చేయకుండా భక్తి చేయకుండా భౌతికంగా పతనం చెందే స్థితిలోకి మనం తీసుకురాకూడదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ప్రచారం చేయాలి అని మనం గనక బయలుదేరితే ప్రచారం ఎలా చేయాలి అనేటువంటిది మనం తెలుసుకొని మనం వెళ్ళాలి. మనం ఎవరినైతే ఉద్ధరించాలి అని అనుకున్నామో ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని మనం గమనించాలి. అందుకు ఆయన్ని నిందించకూడదు. ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి అవసరమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. మన ప్రచారం ఎప్పుడు సక్సెస్ అయినట్టు? కర్మకాండలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భక్తిలోకి గనక పురోగమించినట్లయితే మన ప్రచారం సక్సెస్ అయినట్టు. లేదు అనంటే మనం చేసినటువంటి ప్రచారం వల్ల భగవంతుడు ప్రసన్నుడు కాడు, మన గురువు కూడా ప్రసన్నం కాడు. మనం అందరం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మొదటగా మీరందరూ కూడా ఒక కృష్ణ సేవక, కృష్ణ సాధక, కృష్ణ ఉపాసక, ప్రభుపాద ఆశ్రయ అని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నారు. మీకు బోధించేటువంటి మీ యొక్క శిక్షా గురువులు ఎప్పుడు ప్రసన్నం అవుతారు అనంటే మీరు 4 మాలల నుంచి 8 మాలలకి, 8 మాలల నుంచి 16 మాలలకి, 16 మాలల నుంచి గురు ఆశ్రయ నుంచి గురువుని పొంది దీక్ష తీసుకునే స్థితికి ఆధ్యాత్మికంగా మీరు పురోగమించినప్పుడు మీ గురువులు ప్రసన్నులవుతారు. మీ శిక్షా గురువులు సంతోషపడతారు. అంతేకాని మీరేదో దక్షిణ ఇస్తారు, దక్షిణని తీసుకొని మేము ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఏ శిక్షా గురువు కూడా తమ సభ్యులకి బోధన చేయటం అనేటువంటిది జరగదు. ఒకవేళ అలా చేస్తే అది లౌకికమైనటువంటి కర్మ అవుతుంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి కర్మ కాదు. అలాంటి కర్మ వలన చెప్పినటువంటి శిక్షా గురువు విన్నటువంటి శిష్యుడు కూడా ప్యూరిఫై అవరు. ప్రచారము అనేటువంటిది కేవలం మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం కోసం, మిమ్మల్ని ప్యూరిఫై చేస్తూ మమ్మల్ని మేము ప్యూరిఫై చేసుకోవడం కోసమే ఈ యొక్క శ్రవణ కీర్తనం. ఈ శ్రవణ కీర్తనం ద్వారా శ్రవణం చేసిన వాళ్ళు, కీర్తన చేసిన వాళ్ళు ఇద్దరూ కూడా ప్యూరిఫై అవుతారు. ఇదే మన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. మనలాంటి ఒక పరిస్థితుల్లోనే ఉన్నటువంటి ఒక ప్రాచీన బర్హికి నారదుడు ఎందుకు కలిశాడు అంటే ప్రచార నిమిత్తం కలిశాడు. మరి ప్రచార నిమిత్తం కలిసినప్పుడు మనందరికీ తెలుసు కృష్ణ చైతన్యంలోకి ఎవరినైనా తీసుకురావడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ విధంగానే ప్రతి జీవుణ్ణి కూడా మనం ఉద్ధరించగలం. ఆ విధంగానే ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి శరీరం పొందినటువంటి ఆ జీవుల యొక్క ఉద్ధారణ అనేటువంటిది సాధ్యమవుతుంది. మరి అలాంటప్పుడు డైరెక్ట్ అటాక్ కృష్ణ చైతన్యం. ఎన్ని మాలలు చేస్తున్నావు నువ్వు? 2 మాలలు కూడా చేయట్లేదా? అయితే ఈ రోజు నుంచి 2 మాలలు చేయి, రేపటి నుంచి 4 మాలలు చేయి. సాయంత్రానికి సాయంత్రమే భక్తుడైపోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేసేస్తుంటాం. ఈ రోజు మొదలు పెడితే రేపటికల్లా ఒక వ్యక్తిని భక్తుడిగా మార్చగలమా మనం? మార్చలేం. కానీ ప్రచారం చేయాలి అనేటువంటి కోరిక, గురువుకి సేవ చేయాలి అనేటువంటి ఆతృత ఉన్నటువంటి మనం అందరం కూడా మనం ఎలా భక్తులం అయ్యామో మర్చిపోయి అవతల వాళ్ళని ఒక్క రోజులోనే భక్తుని చెయ్యాలి అనేటువంటి ఓవర్ ఎగ్జైట్మెంట్ చూపించడము అనేటువంటిది చాలా చాలా పొరపాటు. భక్తి అనేటువంటిది ఒక రోజులో వచ్చేటువంటిది కాదు. అది ఒక పెద్ద ప్రాసెస్. కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఒక్క రోజులో వస్తే అది స్థిరంగా నిలకడగా నిలబడదు. పాలు చాలా మందికి పంచాలి. ఏం చేస్తాం మనం? పాలల్లో నీళ్లు పోస్తాం. చాలా మందిని భక్తులుగా మార్చాలి అనేటువంటి ఈ ధ్యేయంతో భక్తిలో క్వాలిటీని తగ్గించేస్తాం మనం. చాలా మందికి పాలు తలా కొంచెం పోయాలి అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి 1 లీటర్ పాలల్లో 10 మందికి 100 మందికి పంచాలి అని చెప్పేసి 1 లీటర్ పాలలో 1 లీటర్ నీళ్లు పోస్తే తలా కొంచెం పాలు దొరుకుతాయి, మిగిలిన నీళ్లు దొరుకుతాయి. అదే 200 మందికి పంచాలి అని చెప్పేసి అదే పాలల్లో
4 లీటర్లు 5 లీటర్లు నీళ్లు పోసామనుకోండి, చివరికి ఏం మిగులుతాయండి? పాలు మిగలవు, నీళ్లే మిగులుతాయి. కాబట్టి ఈ భక్తి ప్రచారం చేసేటువంటి విషయంలో కూడా మనము భక్తిలో కూడా క్వాలిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. భక్తిలో క్వాలిటీ లేకుండా మనము వందల మందిని, వేల మందిని, లక్షల మందిని మనం ఏదో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళందరినీ మనం భక్తులుగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఇచ్చే దాంట్లో క్వాలిటీ మిస్ అవుతుంది. చాలు 50 మంది 60 మంది చాలు. ఈ 50 మంది 60 మంది విశుద్ధ భక్తులుగా మార్చగలిగితే అదే మన జీవితం యొక్క లక్ష్యం అనేటువంటి భావనలో మనం చేయాలి. ఎంతమందిని మారుస్తున్నాము అని కాదు, మార్చినటువంటి ఒక్క వ్యక్తి అయినా సరే 100% శుద్ధ భక్తిలోకి వచ్చాడా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఎంతమంది మన సంపర్కంలోకి వచ్చిన వాళ్ళు వైష్ణవ తిలకాన్ని పెట్టుకుంటున్నారు, కంఠీమాల వేసుకుంటున్నారు అని కాదు, ఎంతమంది ఒక భక్తుడు ఉండాల్సిన విధంగా ఉంటున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. క్వాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు నారదుడు కూడా ప్రాచీన బర్హిని కలిసి డైరెక్ట్ ప్రీచింగ్ చేయలేదు, ప్రచారము డైరెక్ట్గా చేయలేదు, ఇండైరెక్ట్గా చేశాడు. ఎందుకు? ప్రాచీన బర్హి యొక్క భౌతిక స్థితికి అనుగుణంగా నామాపరాధం జరగకుండా ఉండడం కోసం ఇండైరెక్ట్ ప్రీచింగ్ చేశారు. భగవంతుడి నామం పట్ల విశ్వాసం లేనటువంటి వ్యక్తికి భగవంతుడి నామం గురించి బోధించడము అనేటువంటిది అపరాధం. కాబట్టి అలాంటి విశ్వాసం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము ప్రచారం చేసేటప్పుడు ఒక పద్ధతి అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక ఇండైరెక్ట్ ప్రీచింగ్ చేశారు. ఆ ఇండైరెక్ట్ ప్రీచింగ్లో భాగంగానే ఆయన పురంజనుడి యొక్క కథని చెప్పారు. పురంజనుడి యొక్క కథని, పురంజనుడు నువ్వు కాదు, పురంజనుడు ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తి. ఆయన యొక్క జీవితం మొత్తాన్ని చెప్పిన తర్వాత ఆ జీవితంతో, పురంజనుడి యొక్క జీవితంతో ప్రాచీన బర్హిని రిలేట్ చేసి నీకు పురంజనుడికి ఏమీ తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది ఇండైరెక్ట్ ప్రీచింగ్. మనల్ని ప్రత్యక్షంగా ఎవరైనా విమర్శిస్తే మనము అంగీకరించం, ప్రత్యక్షంగా మనం చేస్తున్నటువంటి పని తప్పు అంటే అంగీకరించం, పైగా మనము వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడింది తప్పు అంటాం, వాళ్ళకే మనం శాస్త్రబోధ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక విశుద్ధ భక్తుడు మన దగ్గరకు వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, నేను చెప్పినట్లు చెయ్యి అని అంటే విశుద్ధ భక్తుడి యొక్క గొప్పతనం తెలుసుకునే స్థాయిలో మనం లేము, పైగా నామాపరాధం చేస్తాం, వైష్ణవ నింద కూడా చేస్తాం. అలాంటి ఒక పరిస్థితుల్లో ఒక విశుద్ధ భక్తుడు ఒక భౌతికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిలేట్ అయ్యే విధంగా, వాళ్ళకి సంబంధించిన విధంగా, వాళ్ళని ప్రత్యక్షంగా విమర్శించకుండా ప్రచారం చేయడం అనేటువంటిది ఒక కళ. అది నారదుడు లాంటి విశుద్ధ భక్తుల నుంచి మనం నేర్చుకోవాలి. లేదు అనంటే మన ప్రచారం ఎప్పటికీ సక్సెస్ కాదు. ఎవరు మనల్ని ఫాలో అవ్వరు, ఎవరు మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వరు. ఒక వ్యక్తికి భక్తి అనేటువంటిది చాలా అరుదుగా లభిస్తుంది. అరుదుగా లభించేటువంటి దాన్ని మనము రాత్రికి రాత్రే ఇచ్చేయాలి అని అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. మనకి భక్తిలో ఇంకా పురోగతి అవ్వకపోవడం వల్లనే మనకు అలా జరుగుతుంది అని అర్థం. అయితే ఇప్పుడు ప్రాచీన బర్హి ఉన్నటువంటి స్థితికి తగినట్లు ఆయన ఒక కథ చెప్పి ఆ కథని అర్థం చేసుకునేలాగా చేశారు. కథంతా సంస్కృతంలో ఉంది, కథంతా ఏదో పైపైన చెప్పేశారు. కథని ఆయన జీవితానికి రిలేట్ చేయలేదు, కథని ఒక జీవుడికి రిలేట్ చేయలేదు. చేయనప్పుడు ఏమర్థమవుతుంది? కథని కథలాగానే చూస్తాం, దాని సారాన్ని మనం తీసుకోం. అందుకని ప్రాచీన బర్హి నువ్వు చెప్పిన కథ అయితే బాగుంది, కానీ ఆ కథలో సారం ఏంటో నాకు అర్థం కాలేదు అని అడిగారు. అందుకని చెప్పిన కథని మనకి రిలేట్ చేసే విధంగా, ఒక జీవుడికి రిలేట్ చేసే విధంగా నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా మళ్ళీ అదే కథని రిపీట్ చేస్తూ, కానీ ఆ కథని మనకు అన్వయిస్తూ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎవరు పురంజనుడు? ఎవరు పురంజనుడి యొక్క భార్య? ఎవరు ఈ యొక్క నవద్వార పురం ఏమిటిది? ఈ పురంజనుడు నవద్వార పురంలో ఏం చేస్తున్నాడు? దాన్ని మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు? ఏ విధంగా మనము ఈ భౌతికమైనటువంటి జీవితంలో బంధింపబడ్డాము అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయటము అనేటువంటిది క్లియర్గా నారదుడు చెప్పినటువంటి పురంజనోపాఖ్యానంలో మనము వినవచ్చు. ఇది తెలుసుకున్నటువంటి మనకి అర్థమైపోతుంది, ఓకే నేను తప్పు చేస్తున్నాను. ఎందుకు? ప్రత్యక్షంగా మనల్ని మందలించలేదు, పరోక్షంగా మందలించారు.
ప్రత్యక్షంగా మందలిస్తే మనము లేదు లేదు నేను కరెక్టు అని మనం ఆ, ఆ, వాళ్ళు చెప్పినటువంటి విమర్శని స్వీకరించే పరిస్థితిలో మనం ఉండవు. కానీ పరోక్షంగా మందలించేసరికి ఓకే, ఇది నాకు కూడా వర్తిస్తుంది. అంటే ఏంటి? లౌకికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి స్థితి. లౌకికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తను చేస్తున్నటువంటి పనులన్నీ తప్పు, ఇలా చేయకూడదు, పురంజనుల్లా అయిపోతాను, కానీ నేను భక్తిలోకి రావాలి అని అనుభూతం చేసుకున్నటువంటి ఒక స్థితి ఇప్పుడు పురంజనుడికి ఉన్నటువంటి స్థితి. పురంజనుడికి ఇప్పుడు అర్థమైపోయింది నేను భక్తి చెయ్యాలి అనేటువంటిది. అందుకనే చివరిగా కథ మొత్తం చెప్పిన తర్వాత నారదుడు కర్మకాండ చేయకూడదు అని మాత్రమే చెప్పేసి వదిలేయలేదు. నువ్వు కర్మకాండ చెయ్యకూడదు, దాన్ని అంగీకరించాడు పురంజనుడు. సారీ, ప్రాచీన బర్హి. అంతేకాదు నువ్వు చేస్తున్న యజ్ఞాలు కూడా ఆపాలి అని చెప్పారు. దానికి కూడా అంగీకరించాడు ప్రాచీన బర్హి. ఇంతకుముందు శ్లోకాల వరకు మనం చూసినట్లయితే కర్మకాండ ఆపాలి, యజ్ఞాలు ఆపాలి, దీనివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నారదుడు ఓవరాల్ ఫైనల్ మెసేజ్గా ఇచ్చేశాడు. మరి దీన్ని స్వీకరించినటువంటి ప్రాచీన బర్హి భక్తుడైపోయాడా? దీన్ని స్వీకరించినటువంటి ప్రాచీన బర్హి భక్తుడు అయిపోయాడా? భక్తిలోకి రావాలి అని నిర్ణయించుకున్నారు అంతే. భక్తుడైపోలా. కర్మకాండ ఆపాలి అని అనుకున్నాడు, యజ్ఞాలు ఆపాలి అని అనుకున్నాడు. కర్మకాండ ఆపటము, యజ్ఞాలు ఆపటము భక్తుడు అయిపోయినట్లు కాదు. భక్తుడు అవడానికి చేయాల్సినటువంటి పనులు అనేకం ఉన్నాయి. అందుకనే నారదుడు ఇంతటితో ఆపేయలేదు ప్రచారం. ఒక విశుద్ధ భక్తుడు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో తను ఎవరికైతే ప్రచారం చేస్తున్నాడో ఆ వ్యక్తిని, ఒక మాల కూడా చేయనటువంటి ఒక వ్యక్తిని ఒక మాల చేపించో, లేదంటే ఒక మాల చేసే వ్యక్తిని 16 మాలల వరకు తీసుకొచ్చో నా పని అయిపోయింది అని అనుకోడు. అనుకుంటారా? అలా అనుకుంటే భక్తుడి ప్రచారం కంప్లీట్ అయిపోయినట్టేనా? లేదు. ఎప్పుడు ఆయన సంతృప్తి చెందుతాడు? ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అని అంటే ఆ వ్యక్తి గురువును పొంది దీక్ష తీసుకుని భక్తి సాధనని తన జీవితంలో ప్రాథమికమైనటువంటి ఒక పనిగా మార్చినప్పుడు అప్పుడు సంతృప్తి చెందుతాడు. అందుకనే ప్రాచీన బర్హి భక్తుడు అయ్యాడు కదా అని చెప్పేసి నారదుడు అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోలేదు. ప్రాచీన బర్హి విశుద్ధ భక్తుడు అయ్యేంత వరకు తనని వదిలిపెట్టలేదు. తనకు అర్థమైపోయింది ప్రాచీన బర్హి ఇప్పుడు భక్తుడు అయ్యాడు, కానీ భక్తిని పోస్ట్ పోన్ చేస్తున్నాడు. మనం అందరం కూడా కృష్ణుని నమ్ముతాం, కానీ కృష్ణ భక్తి చేయండి అని అంటే పోస్ట్ పోన్ చేస్తాం. మనం అందరం చాలా లౌకికంగా ఉండేటువంటి వ్యక్తులం. మనందరికీ ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి. మన ఉద్యోగంలో భాగంగా, వ్యాపారంలో భాగంగా అర్ధరాత్రి 12 గంటలకి మిమ్మల్ని లేపి అయ్యో ఇలా అయిపోయింది, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు ఎవరికో ఏదో ఆర్డర్ ఉందంట ఆర్డర్ ఇచ్చిరండి, లేకపోతే మీ ఆఫీస్లో ఏదో చిన్న పని ఉందంట అది పెండింగ్ అయిపోయింది అది చెయ్యండి అని అంటే ఏం చేస్తామండి? వెంటనే వెంటనే వెళ్ళి చేస్తాం. పరిగెత్తుకుంటూ వెంటనే వెళ్తాం. లెగుస్తాం. వెళ్తాం. పొద్దు నిద్రపోతున్నా కానీ, వెళ్తాం ప్రభు. గాఢమైనటువంటి నిద్రపోతున్నా కానీ కళ్ళు తుడుచుకొని లేసేసి నిద్రలోంచి బయటకు వచ్చేసి ఆ పని అప్పటికప్పుడు చేసేస్తాం. ఎందుకంటే అది లౌకికమైనటువంటి పని. ఆ పని వల్ల మన రేపొద్దున ఉద్యోగం ఉంటుందో ఉండదో, వ్యాపారం ఉంటుందో ఉండదు. ఎమర్జెన్సీ అనమాట అది. ఓకే. కానీ అలానే పడుకున్నటువంటి మీకు లేచి ఒక మాల జపం చేయండి 12 గంటలప్పుడు, 1 గంటప్పుడు నిద్ర లేచి గాఢ నిద్రలో ఉన్న మిమ్మల్ని అని అంటే ఆపయ్యా నీ గోల, రేపు చేస్తానులే లేసాక అని అంటాం. అవునా కదా? అర్ధరాత్రి మిమ్మల్ని లేపి భక్తికి ఒక భక్తిలో ఒక అంగమైనటువంటి భాగవతంలో ఒక శ్లోకం చదవండి, లేదు అంటే ఒక మాల జపం చేయండి అని అంటే అది ఎమర్జెన్సీ యాక్చువల్గా అయితే. ఎందుకంటే పొద్దున్నే లేసేసరికి మనం ఉంటామో ఉండవో తెలియదు. నిజమైన ఎమర్జెన్సీ ఏంటంటే ఇదే. కానీ దాన్ని మనం ఎమర్జెన్సీగా ఫీల్ అవ్వట్లా. కానీ మనం దాన్ని ఏమంటున్నాం? రేపు, ఎల్లుండు, అవుతా ఎల్లుండి పోస్ట్ పోన్ చేసేస్తాం. అంటే భౌతికమైనటువంటి కర్మని మాత్రం పోస్ట్ పోన్ చేయము, ఆధ్యాత్మికమైనటువంటి కర్మను మాత్రం రేపు ఎల్లుండు అని పోస్ట్ పోన్ చేస్తాం. ఇలా పోస్ట్ పోన్ చేసేటువంటి ధోరణి అనేటువంటిది సహజమైనటువంటి ధోరణి బద్ధజీవుడికి.
బద్ధజీవుడు సహజంగానే అలా పోస్ట్ పోన్ చేస్తాడు. అలానే ప్రాచీన బర్హి కూడా పోస్ట్ పోన్ చేసేస్తున్నాడు. భక్తి అయితే అర్థమైంది, భక్తిలో ఉండాలి అనేటువంటి విషయం అయితే తెలిసింది, కానీ పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నాడు? నువ్వు చెప్పిన విషయం కరెక్టే, కానీ ఇప్పుడు నేను రాజ్యాన్ని వదిలి వెళ్ళలేను. ఇప్పుడు నేను రాజ్యాన్ని వదిలి వెళ్ళలేను. నా కొడుకులు తపస్సు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రాజ్యభారాన్ని అప్పగించి అప్పుడు నేను భక్తిలోకి వస్తా. ఇది ప్రాచీన బర్హి మాట్లాడుతున్నటువంటి విషయం. భక్తి అనేటువంటిది పోస్ట్ పోన్ చేస్తే మనం ఎప్పుడు సీరియస్ భక్తులం కాలేము. భక్తి అనేటువంటిది పోస్ట్ పోన్ చేస్తే అవదు. ఇప్పుడు ఒక చిన్న నిప్పు రవ్వ ఉందనుకోండి, ఆ నిప్పు రవ్వని మండుతున్నటువంటి అగ్నిగా మార్చాలంటే ఏం చేయాలి? చిన్న నిప్పు రవ్వని ఆక్సిజన్ దాన్ని చాలా జాగ్రత్తగా ఊదుతూ ఊదుతూ దాన్ని పెంచి దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక పుల్లకి కర్రకి అది కూడా ఆ నిప్పు అంటుకునేలా చేసి అక్కడి నుంచి అగ్నిలా మార్చాలి. అదే మనము ఉందిలే నిప్పు రవ్వ ఎక్కడే పోతుందిలే అక్కడే ఉంటుంది, ఆ నిప్పు రవ్వని రేపు కాకపోతే ఎల్లుండైనా అగ్నిగా మార్చచ్చు అని అనుకుంటే చల్లారిపోతుంది, బూడిదైపోతుంది, కాసేపట్లో బూడిదైపోతుంది. ఇప్పుడు ప్రాచీన బర్హి స్థితి కూడా అదే. ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న నిప్పు రవ్వ అనేటువంటిది తనలో మొలకెత్తినటువంటి భక్తి బీజం. దాన్ని ఇప్పుడే రాజయ్యకపోతే, దాన్ని ఇప్పుడే అగ్నిగా మార్చకపోతే ఆ నిప్పు రవ్వ కాస్త బూడిదైపోతుంది. తనలో వచ్చినటువంటి ఆ రియలైజేషన్, ఆ భక్తి, అది కొనసాగించేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకనే నారదుడు నిప్పు రవ్వని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వచ్చింది నిప్పు రవ్వ, దాన్ని అగ్నిగా మార్చడము అనేటువంటి ప్రయత్నం నారదముని ఇక్కడ చేస్తున్నారు. ఈరోజు మనము 52వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు చూద్దాం. నారదుడు కథలో ఇంకొక కథను చెప్తున్నారు. కేవలం భక్తుడుగా మార్చబడినటువంటి ఒక ప్రాచీన బర్హిని విశుద్ధ భక్తుడుగా మార్చేటువంటి ప్రయత్నంలో ఈరోజు ఒకే ఒక్క శ్లోకంలో ఒక కథ చెప్తున్నారు. ఇంతకుముందు ఎన్నో శ్లోకాలలో చెప్పారు పురంజనుడి యొక్క కథని. ఎన్నో శ్లోకాలు, 3 చాప్టర్లు చెప్పారా? 2-3 చాప్టర్లు చెప్పేశారు. 2-3 చాప్టర్లలో చెప్పబడినటువంటి పురంజనుడి యొక్క కథ ఒక ఎత్తు అయితే, నారదుడు చెప్పబోతున్నటువంటి ఒక్క శ్లోకం ఒక ఎత్తు. అన్ని అధ్యాయాలలో చెప్పబడినటువంటి కథ యొక్క ప్రభావంతో తనకి కొంచెం ప్రేరణ అనేటువంటిది వచ్చింది. ఆ ప్రేరణ భౌతికమైనటువంటి మాయ యొక్క ప్రభావంలో ఆ ప్రేరణ పోకముందే దాన్ని భక్తుడుగా కన్వర్ట్ చేయడం, విశుద్ధ భక్తుడుగా మార్చడం అనేటువంటి ప్రయత్నమే ఇప్పుడు నారదముని చెప్పబోతున్నటువంటి ఒక్క శ్లోకంలో చెప్పబోతున్నటువంటి ఒక కథ. ఓకే, సో ముందు 4-3 శ్లోకాలు ఏమైతే ఉన్నాయో అవి ముందు 4 శ్లోకాలు చదువుదాం, తర్వాత ఆ కథ గురించి మనము చర్చిద్దాం. ఓకే, సో 52వ శ్లోకం 29వ అధ్యాయం. నారద ఉవాచ. ఎవరైనా చదువుతారు మాతాజీ? నేను నారద ఉవాచ. మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయండి మాతాజీ. సుఖోమల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయండి దయచేసి. ఓకే. ప్రశ్న ఏవం హి సచ్చిన్నో భవతః పురుషర్షభం. కృష్ణ ఏవం హి సంచిన్నో భవతః పురుషర్షభ. అత్ర మే వదతో గుహ్యం నిశామయి సునిశ్చితం. అత్ర మే వదతో గుహ్యం నిశామయ సునిశ్చితం. నారదముని పలుకసాగిన, పురుషశ్రేష్ఠ, నీవు అడిగిన దానికి అంతయు నేను సమాధానం చెప్పి తిని, ఇప్పుడు సాధు సమ్మతము పరమ గుహ్యమునైన వీర వృత్తాంతమును వినుము. వారి భాష. ఒక నిమిషం, భాష మొదలండి. ఓకే, నెక్స్ట్ సత్య సంకల్ప ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. క్షుద్రం క్షుద్రం చర సుమనసాం శరణేమిధి త్వాం. క్షుద్రం చరం సుమనసాం శరణేమిత్యత్వః. రక్తం షడంఘ్రి గణసామా అసు లుబ్ధకర్ణం.
రక్తం షడాగ్న సామా లుబ్ధ కర్ణమం అగ్రే వృకాన సుతృపోవి గణయ్యయాంతం అగ్రే వృకా సూత్రు ఓ అవిగ్రహాన్యాయ గణయ యాంతం యాంతాం పృష్టే మృగం మృగయ లుబ్ధ కణా కభాణ భిన్నం. పృష్ఠే మృగాయ లుబ్ధ బాణ భిన్నం. రాజా ఆడజంటను గుడి ఒక హరిణము చక్కని పుష్పోద్యానమున పచ్చికను తినుచుండెను. తన కార్యమునందు అమిత ఆసక్తి అయిన ఆ హరిణము ఉద్యానవనమునందలి తుమ్మెదల మధుర గానమును ఆస్వాదించుచుండెను. దాని పరిస్థితిని ఒక మారు ఆలోచింపుము. ఇతర జంతువుల మాంసమును తిని జీవించేటి పులి ఎదుటనే ఉన్నదని అది ఎరుగకుండెను. వాడి అయిన బాణములను వేయుటకు సిద్ధపడి ఉన్న వేటగాడు దాని వెనుకనే పొంచి ఉన్నాడు. ఈ ప్రకారము ఆ హరిణము యొక్క మరణము ఆసన్నమై ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. లక్ష్మీ గీత మాతాజీ 54వ శ్లోకానికి తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. సుమనః సమధర్మణం అన్నదా ప్రభుజీ? తాత్పర్యం చదవండి మాతాజీ డైరెక్ట్ గా. ఓకే ప్రభుజీ. రాజా ఆది యందు అత్యంత ఆకర్షణీయురాలయుండి అంత్యమున అమితముగా కలత కలిగించున్నది అయిన స్త్రీ పుష్పమును బోలును. పుష్పము కూడా మొదట ఆకర్షణీయముగా నుండి చివరకు అరుచిని కలిగించును. స్త్రీ వలన పురుషుడు కామవాంఛలో తగులుకొని పుష్ప సుగంధమును ఆస్వాదించిన చందమున మైథున సుఖరతుడగును. ఆ ప్రకారము అతడు జిహ్వా మొదలుకొని ఉపస్థము వరకు గల సకలేంద్రియ భోగమును అనుభవించుచు కుటుంబ జీవనమున తనను తాను సుఖి అని భావించును. భార్యను కూడి అతడు సదా అట్టి ఆలోచనలయందే మునిగియుండును. పుష్పమకరందమును సేకరించెడు తుమ్మెదల జుంకారమును పోలిన పుత్ర కళత్రాదుల పలుకులు అతనికి అమితానందము నొసగును. రేయింబవళ్ళు గడిచిన కొలది తన ఆయువును హరించెడి కాలము ఎదుటనే నిలిచి ఉన్నదని అతడు మరచును. క్రమముగా ఆయువు క్షీణించుచున్నదని అతడు గమనింపడు. వెనుక నుండి చంపపై ప్రయత్నించుచున్న యమరాజును అతడు పట్టించుకొనుడు. ఈ పరిస్థితిని అవగతము చేసుకొనుటకు నీవు యత్నింపుము. నీ వట్టి అనిశ్చిత స్థితిలో నుండి అన్ని వైపుల నుండి ప్రమాదమునకు గురి అయి ఉన్నావు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రణామాలు. 55వ శ్లోకం లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్వం విచక్ష మృగచేష్టితమాత్మనోంతాం సత్వం విచక్ష్య మృగచేష్టితమాత్మనోస్పా చిత్తం నియశ్చ హృది కర్ణధునీం చ చిత్తే చిత్తం నియచ్చ హృది కర్ణధునీం చ చిత్తే వాంగనాశ్రమమసత్త మయూథగాదం జహ్యంగనాశ్రమమసత్తమయూధఘాతం ప్రీణీహ హంస శరణం విరమక్రమేణ. ప్రీణీహి హంస శరణం విరమ క్రమేణ. ఓ రాజా, ఆ హరిణము యొక్క పరిస్థితిని అవగతము చేసుకున్నటకు యత్నింపుము. నిశ్చయమగు చిత్తము కలవాడవై సకామ కర్మచే స్వర్గలోక ప్రాప్తిని గూర్చిన శ్రవణ సుఖమును విడువుము. మైథున సుఖమయమగు సంసారిక జీవనమును అట్టి విషయములకు సంబంధించిన కథలను పూర్తిగా త్యజించి ముక్త పురుషుల అనుగ్రహముచే దేవదేవుని ఆశ్రయింపుము. ఈ ప్రకారము భౌతిక అస్తిత్వం నెడ కల ఆకర్షణను విడనాడుము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నారదుడు ఇంకొక వృత్తాంతాన్ని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. మనము నారదుడికి ఇతర లౌకికమైనటువంటి గురువులకి మధ్య తేడాని కనుక మనం గమనించినట్లయితే ఈ వృత్తాంతంతో మనకి అర్థమవుతుంది. మనము చూడొచ్చు, బలి మహారాజుకు కూడా ఒక గురువు ఉన్నాడు. ఎవరండి? శుక్రాచార్యులు ప్రభుజీ. హరే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడికి నారదుడికి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
శుక్రాచార్యుడు బలి మహారాజుని భగవంతుడికి శరణాగతుడు అవ్వమని చెప్పలేదు. చెప్పాడా? లేదు ప్రభు. లేదు ప్రభుజీ. అందుకనే బలి దానిపై మహారాజు శుక్రాచార్యుని వదిలేశాడు కదా. ఒక గురువై ఉండి ఒక శిష్యుడికి భగవంతుడికి శరణాగతుడవు అని చెప్పకపోతే ఆ గురువు ఎందుకు మనకి అవసరమా? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల చెంత శరణాగతులు అవ్వడం అనేటువంటిదే గురువు బోధించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. స్వయంగా భగవంతుడే వామనదేవుడి రూపంలో వచ్చి నువ్వు నాకు శరణు చెందు, నీకున్న సర్వం నాకు అర్పించు, సర్వశాస్త్రాల యొక్క సారం అదే కదా. బలి మహారాజుని అర్పించు అనంటే శుక్రాచార్యుడు వద్దు 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 అన్నాడు. అవునా కదా? ఎందుకు అలా అన్నాడు? ఎందుకంటే శుక్రాచార్యుడికి బలి మహారాజు నుంచి భౌతికమైనటువంటి సంపద కావాలి. శుక్రాచార్యుడికి బలి మహారాజు నుంచి తన యొక్క భౌతిక సుఖం కావాలి. అలానే కుహనా గురువులు చాలామంది ఉంటారు. ఈ విషయంలో గల్లీ గల్లీకి దొరికేది ఎవరు అనంటే బాబాలు. వీళ్ళందరూ గురువులుగా పేరు మోసినటువంటి వాళ్ళు. వాళ్ళకి మనం భగవంతుడికి శరణాగతులు అవడం కాదు వాళ్ళకి కావాల్సింది, మనం ఎంత దక్షిణ ఇస్తాము అనేటువంటిది వాళ్ళకి కావాలి. మనం ఇచ్చేటువంటి దక్షిణకి ఆశించినటువంటి వ్యక్తి గురువు కాలేడు. గురువుకి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అని అంటే శిష్యుడి నుంచి దక్షిణ ఆశించకూడదు. ఓకే, ఎవరైనా సరే దక్షిణ ఇస్తున్నారు, దాన్ని మనం హ్యాపీగా స్వీకరిస్తున్నాము అని అంటే మనం గురువులం కాదు, గురువులుగా మన యొక్క అర్హత పోతుంది. ఓకే, శుక్రాచార్యుడు అందుకనే ఒక లౌకికమైనటువంటి వ్యక్తిగానే మిగిలిపోయారు, కానీ నారదుడి స్థాయిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువుగా ఎప్పటికీ మారలేరు. కానీ నారదుడు ఏమైనా ప్రాచీన బర్హి నుంచి నువ్వు ఇన్ని కర్మకాండాలు చేస్తున్నావు, ఇన్ని దానం చేస్తున్నావు, ఇంత ధర్మాలు చేస్తున్నావు, నాకు కూడా ఏదైనా ఇయ్యి అని అన్నాడా? లేదు ప్రభుజీ. అనలేదు. కానీ నారదుడు ఎంత సమయాన్ని వెచ్చించాడు ప్రాచీన బర్హితోటి. సరే, దానికి అర్థమైంది, తను కూడా ప్రేరణ పొందాను భక్తి చెయ్యాలి అని. అంతటితో వదిలేశారా? వదిలేదు. నీకు ఇంకొక వృత్తాంతం చెప్తాను విను అని అన్నారు. అంటే ఒక వ్యక్తి విశుద్ధ భక్తుడిగా మారేంత వరకు ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ఆ ప్రేరణ ఏదైతే ఉందో, ఆ ప్రేరణ అనేటువంటిది కార్యరూపం దార్చేంత వరకు ఆ భక్తుడు తన సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇప్పటి వరకు చెప్పిన కథ చాలు ఒక వ్యక్తి భక్తుడిగా మారిపోవడానికి. కానీ నారదుడికి అనిపించింది నేను ఇంకా సంతృప్తి చెందలేదు అని. మీరు చూడండి, వ్యాసదేవుడు కూడా మనం మొదటి స్కందంలో చూసినప్పుడు ఎంతో రాశాడు, కర్మకాండ గురించి ఎన్నో రాశారు, ఎన్నో శాస్త్రాలు రాశారు, వేదాలను విభజించారు, ఉపశాఖలుగా మార్చారు, శాఖలుగా మార్చారు, ఎన్నో చేశారు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు ఎన్నో రాశారు. సంతృప్తి చెందారా? సంతృప్తి చెందలేదు. ఎందుకు సంతృప్తి చెందలేదు? నేను రాసినటువంటి ఏ శాస్త్రమైనా సరే ఒక వ్యక్తికి విశుద్ధ భక్తుడిగా మార్చలేదు, వాళ్ళని కేవలం కర్మకాండలోనే ఉంచేస్తుంది. అందుకనే ఆయన సంతృప్తి చెందలేదు. అందుకనే తన గురువుని సంప్రదించాడు. అక్కడ కూడా నారదమునే సంప్రదించి ఏం చేశారు? గురువు చెప్పిన విధంగా విశుద్ధ భక్తిని అందించేటువంటి ఒక శాస్త్రాన్ని రాశారు. ఏంటిది? శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతం. అంటే అప్పుడు సంతృప్తి కలిగింది. అంటే ప్రచారంలో కూడా ఒక వ్యక్తిని కర్మకాండలో నుంచి కర్మకాండలో పడేస్తేనో సంతృప్తి కలగకూడదు మనకి. ఆ వ్యక్తి విశుద్ధ భక్తిలోకి వచ్చినప్పుడు సంతృప్తి కలగాలి. నారదుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. నారదుడు సంతృప్తి చెందలేదు. కన్విన్స్ అయ్యాడు, అయినా సంతృప్తి చెందలేదు. భక్తి చేస్తాను అన్నాడు, అయినా కన్విన్స్ చెందలేదు. తనకు అర్థమైంది యజ్ఞాలు ఆపాలని, అయినా కన్విన్స్ అవ్వలేదు. కర్మకాండ ఆపేస్తాను అని అన్నాడు, అయినా కన్విన్స్ అవ్వలేదు. ఎందుకు? ఇప్పటికిప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులకి శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఏమని చెప్పారు అని అంటే, 55 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి రాజకీయంగా ఉండకూడదు, ఇంకా రాజ్యాన్ని పాలించాలి, రాజకీయంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయకూడదు. ఆ వ్యక్తి 55 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్ అయిపోవాలి. ఇప్పుడు మనం చూస్తే భగవద్గీతలో
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నటువంటి యొక్క ముఖ్య సారాంశం ఏమిటి? తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం. సన్యాసం తీసుకుంటాను, నేను వనాలకు వెళ్ళిపోతాను, వానప్రస్థం తీసుకుంటాను అనే వ్యక్తిని ఆపి భగవద్గీత బోధించి వానప్రస్థం నుంచి విరమింపజేసి తన్ని భక్తిలో పురోగమించేలా కర్మను చేసేలా ప్రేరేపించారు శ్రీకృష్ణుడు కదా. అలానే చైతన్య మహాప్రభు కూడా చాలా సందర్భాలలో నేను నా భౌతికమైనటువంటి జీవితాన్ని వదిలేసి, ఫ్యామిలీని, నా బాధ్యతలన్నీ వదిలేసి నేను కూడా నీతో పాటు సన్యాసం తీసుకుంటాను అని అంటే చాలామందిని ఇంకా నీకు సమయం ఉంది, నువ్వు రావద్దు, నువ్వు నీ బాధ్యతలు నెరవేర్చు అని అన్నారు. అవునా కదా? ఎవరు ఒక భక్తుడి యొక్క ఉదాహరణ చెప్తారా ఎవరైనా? పానిహట్టి యాత్ర చేసుకుంటాం మనం. పానిహట్టి రఘునాథ గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్నిసార్లు తన ఫ్యామిలీని వదిలేసి రావాలని ప్రయత్నం చేశారు? చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేయాలని ట్రై చేశారు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేశారు? వెళ్ళమని పంపించేస్తారు, వెనక్కి పంపించేశారు. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ పత్రులు తన దగ్గరకు వస్తే ఏం చెప్పారు? వెళ్ళిపోమన్నారు ప్రభుజీ వెనక్కి. వెళ్ళిపోండి మీ భర్త బిడ్డకి అని చెప్తారు ప్రభుజీ. కానీ అదే గోపికలు తన దగ్గర రాకపోతే ఏం చేశారు? వచ్చేలా చేసుకున్నారు, వచ్చేలా చేసుకుంటారు. బయటికి వెళ్ళు అని అన్నా కానీ లోపల మాత్రం రా అంటున్నారు కదా. అంటే అవతల భక్తుడి యొక్క స్థితిని బట్టి ఎవరు సన్యాసం తీసుకోవాలి, ఎవరు గృహస్థాశ్రమంలో ఉండాలి, ఎవరు తన విద్యుక్త కర్మలు చేయాలి అనేటువంటిది నిర్ణయించగలిగిన వాడు నిజమైన భక్తుడు. ఓకే. నారదుడు చాలా మందికి ఇలా బోధించాడు. నారదుడు ఇప్పుడు ప్రాచీన బర్హిని తన యొక్క విద్యుక్త కర్మలు ఏవైతే ఉన్నాయో, విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, అంటే తన వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా, లేదు అని అంటే తనకున్నటువంటి రాజ్యపాలన భారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నువ్వు రాజ్యపాలన చెయ్యి అని చెప్పట్లా. ఎందుకు? ప్రాచీన బర్హి ప్రస్తుతం రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. తన పుత్రులు ఉన్నారు. భవిష్యత్తులో తన పుత్రులు వచ్చి రాజ్యపాలన చేసుకోవచ్చు. ఇంకా ఎంతకాలం కర్మకాండ చేస్తారు? పైగా ఇప్పుడు తనకున్నటువంటి ప్రేరణ, నేను వెళ్ళిపోతే పోస్ట్ పోన్ చేసేస్తాడు, పోస్ట్ పోన్ చేసేస్తే ఇక అది నిప్పు రవ్వ కాస్త బూడిదిగా మారిపోతుంది. చెప్పిందంతా వేస్ట్ అవుతుంది. ఓకే. నిప్పు రవ్వగా ఉన్నప్పుడే దాన్ని అగ్నిగా మార్చాలి, లేదు అని అంటే అది బూడిదైపోతుంది. మళ్ళీ ఇంత శ్రమ మళ్ళీ పడాలి వచ్చి తర్వాత ఎప్పుడో. నారదుడు ఎంత బిజీ అండి? నారదుడు ఎంత బిజీ? నారదుడికి సమయం లేదండి. చాలా బిజీ. ఏదో వారానికి ఒక క్లాస్ చెప్పుకునే మాకే సమయం లేదు. నారదుడు 24 గంటలు అదే పని చేస్తాడు. ఆయనకి ఎక్కడ సమయం ఉంటుంది? ఉండదు. ఓకే. సో మళ్ళీ తిరిగి ఆ భక్తుడి దగ్గరికి రావడం సాధ్యమవుతుందా? ఒక్కసారి టచ్ చేశాడంటే ఇంకా భక్తుడిగా మారిపోవాల్సిందే. ఓకే. సో భక్తి అనేటువంటిది ఒక వ్యక్తి తన కంఫర్ట్ జోన్లో ఉండి చేసేది కాదు. ఓకే. నేను హాయిగా నా కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, నేను హాయిగా నా యొక్క కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటున్నాను, నా ఫ్రీ సమయంలో నేను అప్పుడప్పుడు 4 మాలలు చేస్తాను. ఓకే. ఇది కాదు భక్తి అంటే. తన యొక్క కంఫర్ట్ జోన్ని వదిలేసి బయటికి వచ్చి సాధన చేయటం ఉంది చూసారా, అది భక్తి. ఓకే. నారదముని ప్రాచీన బర్హిని తన కంఫర్ట్ జోన్లోనే ఉంచాలి అని అనుకోలేదు. తన కంఫర్ట్ జోన్ ఏమిటి? రాజ్యపాలన. శ్రీరామ్మూర్తి ప్రభు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్ని, దయచేసి మీరు మ్యూట్లో ఉండాలి, లేకపోతే క్లాస్ వదిలేసి వెళ్ళాలి. హరే కృష్ణ. ఓకే. ఓకే. సో నారదుడు తన కంఫర్ట్ జోన్ నుంచి తీసుకురావాలి అని అనుకుంటున్నారు ప్రాచీన బర్హిని. భగవంతుడు అప్పుడే ప్రసన్నం అవుతారు. నాకు అన్ని సుఖాలు కావాలి, అన్ని సుఖాలతో పాటు భక్తి కావాలి అంటే కుదరదు. అది భక్తి కాదు. కొంచెమన్నా ఇబ్బంది ఫీల్ కాకుండా చేసేది తపస్సు ఎలా అవుతుంది? కొంచెమైనా ఇబ్బంది ఫీల్ కాకుండా చేసేది తపస్సు ఎలా అవుతుంది? మనం ఏకాదశి వ్రతం చేస్తాం.
ఏకాదశి వ్రతం పొద్దు నుంచి మనం నిన్న మొదలు పెడితే ఈ రోజు మార్నింగ్ వరకు అంటే 24 గంటలు ప్లస్ 12 గంటలు 36 గంటలు ఉపవాసం ఉంటాం. ఓకే, 36 గంటలు ఉండేటువంటి ఈ ఉపవాసంలో మనం హాయిగా కంఫర్ట్గా ఉంటామా? ఆ? చాలా లేదు. ఇబ్బంది పడు చాలా ఇబ్బంది. ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బ్రేక్ చేద్దాం, నెక్స్ట్ టిఫిన్ ఏం చేస్తావు అని ఇంట్లో అడుగుతాం. ఓకే, రేపు మార్నింగ్ నాది ఉపవాసం బ్రేక్ అవుతుంది, కొంచెం పూరీలు చెయ్యి, కొంచెం దోశలు చెయ్యి అని చెప్తాం ఇంట్లో. అవునా కదా? అంటే తెలుసు ప్రభుజీ. మనం ఉపవాసం సమయంలో మనం చేయాల్సినటువంటి వ్రతం గురించి ఆలోచన మానేసి ఉపవాసం బ్రేక్ అయిన తర్వాత ఇడ్లీలు తిందామా, బోండాలు తిందామా, దోశ తిందామా, పూరీలు తిందామా అని ఆలోచిస్తాం. బ్రేక్ అయిపోగానే హాయిగా హ్యాపీగా కడుపు నిండా తినేస్తాం కదా. అంటే మనం ఏంటి, మన భక్తి, మన విధానం ఎలా ఉంది అని అంటే మనకి కంఫర్ట్ ఇంపార్టెంట్. మన కంఫర్ట్ జోన్లో లేకపోతే మనం భక్తిని చేయలేము. ఓకే, కానీ భక్తిలో ఎంతో కొంత తపస్సు అనేటువంటిది ఉండాలి. అప్పుడే భగవంతుడు మన యొక్క దృఢమైనటువంటి సంకల్పాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఒక విషయం చూడండి, ప్రాచీన బరిహిని తన రాజ్యాన్ని వదిలేసి వనాలకు పంపించాలి అనేటువంటిది నారదుడి యొక్క లక్ష్యం. ఎందుకు? ప్రాచీన బరిహి తన రాజ్యంలోనే ఉన్నాడు అనంటే తన సుఖాలని చక్కగా ఇప్పటి వరకు ఎలా అనుభవిస్తున్నాడో అలానే అనుభవిస్తూ భక్తిని చేయడం. ఇది కంఫర్ట్ జోన్లో ఉండే భక్తిని చేయడం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయం కంఫర్ట్ అవుతుంది, అదే విషయం ఇంకొక వ్యక్తికి అది కంఫర్ట్ కాకపోవచ్చు. కంఫర్ట్ జోన్ కాదా అనేటువంటి విషయం ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి నారదుని తీసుకుందాం. నారదుడు ఒకప్పుడు ఎక్కడున్నాడండి? నారదుడు విశుద్ధ భక్తుడిగా మారకముందు ఎక్కడున్నాడు? గత జన్మలో తను ఒక ధర్మంలో ఒక దాసిపుత్రుడిగా ఉన్నాడు. దాసీపుత్రుడిగా ఎక్కడున్నాడు? నారదుడు దాసీపుత్రుడిగా ఒక వనాలలోనే శుద్ధ ఉన్నాడు. ఎస్ ప్రభు. ధ్యానం చేసుకున్నాడు అరణ్యంలో. వనాలలోనే ఉన్నాడు. వనాలలోనే ఉన్నటువంటి నారదుడు చాలా చక్కగా సాధన చేస్తూ భగవంతుడిని కూడా ప్రసన్నం చేసుకున్నాడు. అవునా కదా? అవును ప్రభుజీ. చాలా గొప్పగా తపస్సు చేశాడు, ప్రసన్నం చేసుకున్నాడు. భగవంతుని కూడా ప్రసన్నం చేసుకొని భగవంతుని దర్శనం కూడా చేసుకున్నాడు. ఓకే, భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి తాను ఒక క్షణం మాత్రమే దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కావాలని వెతికినా దొరకల. మళ్ళీ కూర్చొని మళ్ళీ తపస్సు చేశాడు. యాక్చువల్గా మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారదుడు తన కంఫర్ట్ జోన్లో ఉండి తాను భక్తి సాధన చేస్తున్నాడు. అందుకనే భగవంతుడు జలక్ దర్శనిచ్చారు. జలక్ ఒక సెకండ్కి ఇలా కనపడి ఇలా పోయారు. అది సరిపోలా. సంపూర్ణంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి, సంపూర్ణంగా భగవంతుడిని పొందాలి. ఒక క్షణం కోసం భగవంతుడిని చూస్తే సంతృప్తి చెందల, పైగా తనని ఇంకా భగవంతుడిని చూడాలి అనేటువంటి కోరిక ఇంకా పెరిగిపోయింది నారదుడికి. దానికి ఏం చేయాలి? తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అంటే ఏం చేయాలి? తను వనాలలో ఉండడం మానేసి ప్రజాజీవనంలోకి రావాలి. ప్రజాజీవనంలో ఉండడం అనేటువంటిది తన కంఫర్ట్ కాదు, వనంలో ఉండడం అనేటువంటిది తన కంఫర్ట్. అందుకని వనంలోనే ఉండి తపస్సు చేస్తుంటే భగవంతుడు ప్రసన్నం కాలేదు. అందుకని తన ప్రచార నిమిత్తం ఎక్కడెక్కడ భౌతికమైనటువంటి ప్రజలు ఉంటారో, ఎక్కడెక్కడ లౌకికమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయాలి. అది నారదుడికి ఇవ్వబడినటువంటి సాధన. ఓకే, అందుకని నారదుడు ఒక చోట ఉండరు, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. ఇలా లౌకికంగా ఉన్నటువంటి ప్రాచీన బరిహి లాంటి ప్రతి వ్యక్తి దగ్గరికి నారదుడు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ నారదుడు వనంలోనే ఉండి నేను నా సాధన చేసుకుంటాను, నాకు ఇక్కడ హాయిగా ఉంది, నాకు ఇక్కడ సంతోషంగా ఉంది, నాకు ఇక్కడ సంతృప్తిగా ఉంది, నేను హ్యాపీగా సాధన చేసుకుంటాను, భగవంతుడిని ధ్యానం చేస్తాను, భగవంతుడి యొక్క నామ జపం చేసేసుకుంటాను ఇక్కడ అని అన్నట్లయితే నారదుడు కంఫర్ట్ జోన్లో ఉండి తన యొక్క సాధన చేస్తున్నట్లు. అంటే నారదుడి విషయంలో కంఫర్ట్ జోన్ వదిలేయడము అంటే వనాలు వదిలేయడం. కానీ ప్రాచీన బరిహి విషయంలో కంఫర్ట్ జోన్ ఏంటి? వనాలు. రాజ్యంలో ఉండడం కంఫర్ట్ జోన్. నారదుడు రాజ్యంలోకి రావడం అనేటువంటిది అది అన్కంఫర్ట్ జోన్. కానీ ప్రాచీన బరిహి రాజ్యంలో ఉండడం అనేటువంటిది కంఫర్ట్ జోన్. కాబట్టి ప్రాచీన బరిహి ఇప్పుడు వనాలకి వెళ్ళాలి.
నారదుడు ఉన్న స్థితికి వెళ్ళాలి. నారదుడు ప్రాచీన బర్హి ఉన్న స్థితికి రావాలి. అది వాళ్ళ యొక్క అన్కంఫర్ట్ జోన్స్. అంటే అందుకనే నారదుడు ప్రచార నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఈవెన్ మీరు చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు కూడా ప్రచార నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అదే నేను వృందావనంలోనే ఉంటాను, నేను ఒక సన్యాసిని, సన్యాసికి ఇవ్వాల్సినటువంటి అన్ని గౌరవాలు నాకు వృందావనంలో దొరుకుతాయి, నేను హ్యాపీగా ఇక్కడ సాధన చేసుకోవచ్చు. అది కూడా 60 ఏళ్ళు దాటిన వ్యక్తి, 60-69 ఏళ్ళు వచ్చినటువంటి ఒక వ్యక్తి, 69 సంవత్సరాలు కదా శ్రీల ప్రభుపాదుల వారికి అమెరికా పోవడానికంటే ముందు 69 సంవత్సరాలు. 69 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి రిటైర్ అయిపోయి వృందావనంలో ఒక సన్యాసాశ్రమంలో ఉంటూ భక్తి సాధన చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కాషాయ వస్త్రాలతో తిరుగుతూ ఉంటే అందరూ కాళ్ళకు మొక్కుతూ ఉంటే హ్యాపీగా ఆయనకు ఒక రూమ్ ఇస్తే రూమ్లో కూర్చొని కిటికీలో నుంచి బయటకు చూస్తే యమునా నది కనిపిస్తుంది. ఈ విధంగా చాలా సంతృప్తిగా ఏ దారిలో వెళ్ళినా కానీ గుడి గంటలు వినపడతాయి, చక్కగా భక్తి సాధన చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ గుళ్ళే, ఎక్కడ చూసినా కానీ భక్తులే, ఎక్కడ చూసినా కానీ గౌరవమే, ఎక్కడ చూసినా కానీ మర్యాదే. ఎలాంటి ప్రదేశంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ భక్తి నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం లేనటువంటి వృందావనం లాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభుపాదుల వారు వృందావనం వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కంఫర్ట్గా ఉన్నారు కదా, 3 పూట్ల ప్రసాదం దొరుకుతుంది. ప్రచారం కోసం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళారు. అందరినీ భక్తులుగా మార్చడం కోసం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు అమెరికా వెళ్తే సుఖంగా ఉన్నారా? బృందావనంలో ఉన్నటువంటి అంత ఆరోగ్యకరమైన భక్తికి భక్తికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అమెరికా వెళ్తే? లేదు ప్రభుజీ, చాలా ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయం మనం చెప్పడం. తినడానికి ఫుడ్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, స్నానం చేయడానికి బాత్రూమ్ కూడా లేదు, రోడ్ల మీద ఉన్నారు. ఆయన అంత కష్టపడి చివరికి పబ్లిక్ టాయిలెట్లో స్నానం చేశారు ప్రభుపాదుల వారు. అలాంటి ఒక పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? అది కంఫర్టా అని చూడలేదు ప్రభుపాదుల వారు. తన యొక్క చెయ్యాల్సినటువంటి బాధ్యత, తన గురువు తనకిచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడమే. తనకి కంఫర్ట్ వస్తుందా లేదా, నేను సంతోషంగా ఉన్నానా? మనమైతే వెళ్తామండి, మనం రాత్రి 12 లేవి ఒక మాల జపం చెయ్యాలి మీ గురువు చెప్పినా కానీ మనం చెయ్యం కదా. గురువు యొక్క ఆజ్ఞ అంత సీరియస్గా తీసుకున్నటువంటి వ్యక్తే భగవంతుణ్ణి గురువుని ప్రసన్నం చేయగలుగుతాడు తప్ప, గురువు ఏదో ఒకటి చెప్పారు మనకు వీలైనప్పుడు చేద్దాం, కుదిరినప్పుడు చేద్దాం, లేకపోతే చెయ్యం అని అనుకునేటువంటి వ్యక్తులతోటి భగవంతుడు గురువు ప్రసన్నులు అవ్వరు. ఓకే, సో అందుకనే నారదుడు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావాలి అని ప్రాచీన బర్హిని ప్రయత్నం చేయడంలో భాగంగానే ఇప్పుడు తనకు ఒక కథ చెప్తాను అని అంటున్నారు. అంటే విసనకర్రతోటి విసరడం అనమాట. ఓకే, విసనకర్రతోటి ఒక నిప్పురవ్వని విసరడం. ఎవరైనా సరే కట్టెల పొయ్యి వాడారా? ఊళ్ళో వాడాం ప్రభుజీ. కట్టెల పొయ్యి వాడే వాళ్ళకి తెలుస్తుంది ఎలా విసనకర్రతోటి విసిరి అగ్నిని రాజేయాలి అనేది. విసిరితే బాగానే వస్తాడు. గొట్టంతో ఊదుతారు, గొట్టంతో ఊదుతుంటారు, లేదంటే కనుక విసనకర్రతో విసురుతారు, ఏదో రకంగా చిన్న నిప్పురవ్వని అగ్నిగా మారుస్తారు. ఓకే, అలానే ఇప్పుడు నారదుడు ఇంకొక కథ చెప్పడానికి తనలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ప్రేరణ కాస్త విశుద్ధ భక్తిగా మారే విధంగా చేసేటువంటి ఈ ప్రయత్నం. ఓకే, కాబట్టి నారదుడు ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారు, ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారు. రేపు కాదు ఇప్పుడే, ఈ రోజు కాదు ఇప్పుడే, ఈ ఎమర్జెన్సీని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నమే నారదుడు ఇప్పుడు చేస్తున్నటువంటిది. అందుకనే తను ఒక కథని తెలియజేస్తున్నారు. ఆ కథలో ఏమని చెప్తున్నారు అనంటే, ఒక హరిణం ఆడజంటతో కలిసి పుష్పోద్యానం అంటే ఉద్యానవనం అంటే మంచిగా పుష్పాలు ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో తన భార్యతో కలిసి పచ్చికను తినుతూ ఉన్నాడు, అంటే గడ్డి మేస్తూ ఉన్నాడు. ఇంతకంటే ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి స్థితి ఏమైనా ఉంటుందా? తన భార్యతోటి ఒక ఉద్యానవనంలో, ఆ ఉద్యానవనం కూడా పూలవనం, చుట్టూతా పూలు, కింద తినడానికి అవసరమైనంత గడ్డి, తన భార్యతో కలిసి తింటూ ఉన్నాడు. చాలా సుఖంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.
ఎంతో ఆసక్తిని పొందినటువంటి ఆ వ్యక్తి ఉద్యానవనంలో తుమ్మిదల యొక్క ఝూంకారం ఉంట చూసారా, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. పక్కన భార్య, తినడానికి కావలసినంత గడ్డి, తుమ్మిదల యొక్క ఝూంకారము ఎంజాయ్ చేస్తాడు. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తన గడ్డిని మేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. తన ఎదురుగా జంతు మాంసము తిని బ్రతికేటువంటి ఒక చిరుత పులి తనను తినటానికి సిద్ధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించట్లేదు. తన వెనకనే ఉన్నటువంటి ఒక వేటగాడు బాణాన్ని సిద్ధంగా చేసుకుని బాణం వేసి ఆ హరిణాన్ని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆ హరిణం గమనించట్లేదు. అంటే తన ముందు ప్రమాదం ఉంది, తన వెనక ప్రమాదం ఉంది. తన ముందు ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించట్లేదు, తన వెనక ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించట్లేదు. కానీ తన భార్యతో తుమ్మిదల యొక్క ఝూంకారాన్ని, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ తను కడుపు నిండా తినేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఓకే, ఇది మనందరం కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇది ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాడు అనమాట నారదుడు. ఎవరు ఈ హరిణం, ఎవరు ఈ ముందు ఉన్నటువంటి ప్రమాదమైనటువంటి ఆ చిరుత పులి, ఎవరు ఈ వెనక ఉన్నటువంటి ప్రమాదం ఆ వేటగాడు? హరిణం ఎవరో కాదు, ప్రాచీన బర్హి. ప్రాచీన బర్హి ఎవరో కాదు, మనం అందరం. ఓకే, ఎవరు మనకు ముందు ఉన్నటువంటి ప్రమాదం? మృత్యువు, కాలం. కాలం. ఓకే, ముందు కాలం ఉంది కదండి, భవిష్యత్తు. ఓకే, అవును, భవిష్యత్తు ప్రతి క్షణం మనల్ని చంపేస్తుంది. ఈ ప్రమాదాన్ని మనం గుర్తించట్లేదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వెనకాల ఉన్నటువంటి ప్రమాదం మృత్యు. మృత్యు ప్రభుజీ. ఏ క్షణమైనా మృత్యువు మనల్ని కబళించి వేస్తుంది. కాలము, మృత్యువు ప్రమాద రూపంలో మన వెంటే పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకుండా అనుక్షణం భార్యతోటి, పిల్లలతోటి ఝూంకార నాదాలు ఉన్నాయి చూసారా, అవి పిల్లల సౌండ్లు, పిల్లలు చేసేటువంటి కేరింతలు. ఓకే, మనము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎంజాయ్ చేస్తూ మన ప్రమాదాన్ని మనం గుర్తించకపోతే మనము భయంకరమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఇరుక్కుంటాం. కాబట్టి భక్తి యోగాన్ని చేపట్టటము, భక్తిలోకి రావడము అనేటువంటిది ఎంత ఎమర్జెన్సీ. ఏ క్షణమైనా సరే ఏమైనా జరగచ్చు. అంత ప్రమాద స్థితిలో ఉన్నటువంటి మనము భగవంతుడికి దూరంగా, భగవంతుడిని మర్చిపోయి, భగవంతుడు అనేటువంటి విషయాన్నే మన జీవితంలో కనుక తీసుకురాకపోతే మనం ఏ విధంగా ఉద్ధరింపబడతాం? మానవ జీవితం యొక్క లక్ష్యం ఎలా నెరవేరుతుంది? నెరవేరు. ఈ మానవ శరీరాన్ని పొందినటువంటి మనము నాకు ఇందుకోసం మానవ శరీరం ఇవ్వబడింది అని తెలుసుకోకముందే ఆ మానవ శరీరాన్ని వదిలేస్తాం. అది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి. భక్తి యోగాన్ని చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఓకే, సో ఇది ఇంకొక విషయం, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. జిహ్వ మొదలుకొని ఉపస్థం వరకు. ఇప్పుడు భార్య ఉందనుకోండి, భార్య ఎలాంటి ఎంజాయ్మెంట్లు ఇస్తుంది? రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను చేసి మనకి వండి పెడుతుంది. మనల్ని తినడానికి, అంటే మన యొక్క జిహ్వ యొక్క కోరికని తీరుస్తుంది. అలానే భార్య భర్త యొక్క కామవాంఛను కూడా తీరుస్తుంది, మైథున సుఖాన్ని ఇస్తుంది. ఇందులో మునిగిపోయినటువంటి మనకి సకల ఇంద్రియ భోగాలని అనుభవిస్తున్నటువంటి మనము కుటుంబ జీవనంలో సుఖిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అని భావిస్తూ ఉంటాం. కానీ ఏ విధంగా అయితే ఒక పుష్పం అందంగా కనిపిస్తుంది, కానీ ఆ పుష్పం, అదే పుష్పం సాయంత్రం సమయానికి వాడిపోతే అదే అందాన్ని ఉంటుందా? అదే అందం ఉండదు. పుష్పము పరిమళించినప్పుడు చాలా సువాసనలు వస్తాయి, కానీ అదే పుష్పం సాయంత్రం సమయానికి వాడిపోతే అక్కడి నుంచి సువాసన వస్తుందా? రాదు ప్రభుజీ. ప్రభుజీ. ఏ పుష్పమైతే మనకి ఆనందాన్ని కలిగించిందో, ఏ పుష్పమైతే మనకి సువాసన ఇచ్చిందో, ఏ పుష్పమైతే మనకి మనోరంజకంగా కనిపించిందో అదే పుష్పము తీసి డస్ట్బిన్లో పడేస్తాం సాయంత్రం అయితే. నచ్చదు మనకి. అలానే స్త్రీ కూడా. ఏ స్త్రీ అయితే, అంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ,
ఎవరైతే మనకి ఆదిలో అందంగా కనిపిస్తారో, ఆదిలో ఆనందాన్ని ఇస్తారో, అదే స్త్రీ తర్వాత ఎగుటు పుడుతుంది. ఎప్పుడైతే పిల్లల్ని కనక ముందు వరకు స్త్రీ అందంగా కనిపిస్తుంది, పిల్లల్ని కన్న తర్వాత స్త్రీ అందం పోతుంది. అవునా కదా? స్త్రీ అందం కొంచెం కొంచెంగా ఎప్పుడు క్షీణిస్తుంది అంటే పిల్లల్ని కన్న తర్వాత క్షీణిస్తుంది. పిల్లల్ని పోషిస్తూ, పిల్లలకి కావాల్సిన పనులన్నీ చేస్తూ, భర్తకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నటువంటి స్త్రీ ఏమవుతుందండి? కొంచెం కొంచెంగా ఒకప్పుడు అందాన్ని ఎలా మెయింటైన్ చేసింది అలా మెయింటైన్ చేయగలదా? అందం లేరు ప్రభుజీ, తగ్గుద్ది ప్రభుజీ. హరే అందం కృష్ణ. తగ్గుతుంది. అందుకనే పిల్లలు పుట్టిన తర్వాత భర్తలు ఇంకొక స్త్రీ వైపు చూస్తుంటారు. అవునా కదా? మగవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక స్త్రీ కావాలి. ఎందుకు? భార్యలో ఉన్న అందం తగ్గింది కాబట్టి. అదే భార్య అందంగా వండి పెడుతూ మైదున సుఖం ఇస్తున్నంత వరకు అట్రాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సుఖము దొరకనప్పుడు, ఎప్పుడైతే ఆ అందాన్ని చూడలేనప్పుడు మళ్ళీ అందం కావాలి, ఇంకొక అందం కావాలి. ఒక పువ్వు పారేసి ఇంకొక పువ్వు చేతిలో పట్టుకున్నట్టు. ఓకే, ఇది ఒక వ్యక్తి సుఖాలకి అనుభవించడానికి పూర్తిగా నిమగ్నమైనటువంటి వ్యక్తి. అదే చెప్తున్నారు ఇక్కడ. తుమ్మిదల ఝూంకారంతో పుత్ర కళాత్రాదుల పలుకులను అతనికి అమిత ఆనందంని ఇస్తాయి. అంటే తుమ్మిదల యొక్క ఝూంకారాన్ని పుత్ర పౌత్రాదుల యొక్క పలుకులతో పోలుస్తున్నారు. అది ఆనందాన్ని ఇస్తుంది. రేత్రి పగలు అలానే గడిచిపోతూ ఉంటే మన ఆయువు క్షీణిస్తుంది అనేటువంటి విషయం కూడా మనము మర్చిపోతాం. వెనక నుండి చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి యమరాజుని మనం గమనించం. ముందు నుంచి మనకి ఎదురవుతున్నటువంటి కాల రూపంలో ఎదురవుతున్నటువంటి మృత్యువుని మనము గమనించం. టైం, డెత్, ఈ రెండింటిని కూడా మనము గమనించకుండానే మన జీవితం అనిశ్చిత స్థితిలో ఉంచి ప్రమాదానికి గురి అవుతున్నాము. ఇది నారదుడు చేస్తుంది. కాబట్టి యవనవతి అయినటువంటి భార్యని స్వీకరించి ఆ భార్య యొక్క మోజులోనే, సౌందర్యంలోనే కాలాన్ని గడిపి పిల్లల్ని పొంది వయస్సు పెరిగిన తరువాత కుటుంబ పోషణకి భర్త నుంచి భార్య అనేకమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటుంది. అప్పుడు చేదరించుకోవడం మొదలు పెడతాడు. ఓకే, అప్పుడు ఇష్టపడ్డా, నాకు ఈ నెక్లెస్ కావాలి, ఆ నెక్లెస్ కావాలి, నాకు ఈ చీర కావాలి, ఆ చీర కావాలి, నాకు ఈ హోటల్లో తినిపించు, ఆ హోటల్లో తినిపించు, నాకు ఆ విహారయాత్రలు తీసుకెళ్ళు, ఈ విహారయాత్రకు తీసుకెళ్ళు అని ఎప్పుడైతే అనడం మొదలు పెడుతుందో అప్పుడు ఇంకా నాకు చాలు అని అనిపిస్తుంది. అవునా? అప్పుడు ఇంతకు ముందు ఉన్న సంతృప్తి కాస్త ఉండదు. కాబట్టి జీవుడు తను భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి సాంసారిక జీవనంలో చిక్కుబడిపోవడం అంటే ఇదే. ఒక హరిణం గనక ఏ విధంగా అయితే తనకి ఉన్నటువంటి ఇప్పుడు అర్ధేచ కామేచ మోక్షేచ నాతిశరామ అని పెళ్లి చేసుకొని మధ్యలో ఇట్లా టర్న్ అయితే ఇలా ఏమంటారు ప్రభుజీ? శుద్ధ భక్తులు అంటారా? ఏమంటారు? బాధ్యత నుంచి పారిపెట్టడమే కదా. ఓకే, అది ఎందుకు అంటారు అని అంటే ఆధ్యాత్మికంగా పురోగమించడానికే అంటారు. ఒక భార్య ఒక భర్త ఆధ్యాత్మికంగా పురోగమించడానికి తోడ్పడకపోతే, అడ్డమైతే అలాంటి భార్యను వదిలేయాలి, శాస్త్రమే చెప్తుంది. ఓకే, లేదు అంటే ఒక భర్త భార్యకి ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంటే అడ్డుపడుతుంటే, పురోగమించనివ్వకపోతే అలాంటి భర్తని భార్య కూడా వదిలేయాలి. భార్యాభర్తలు కలిసి ఉండాలా, కలిసి ఉండకూడదా అనేటువంటి నిర్ణయం లౌకికమైనటువంటి సుఖ సంతోషాలు పొందడంలో ఒకళ్ళకొకళ్ళు తోడ్పడుతున్నారా లేదా అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉండదు. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు చెప్పినటువంటి పదం కర్మకాండకు సంబంధించింది. అర్ధేచ కామేచ మోక్షేచ ఇవన్నీ భక్తికి సంబంధించిన విషయాలు కావు. ఓకే, భక్తి అనేటువంటిది కర్మకాండకి పైన ఉన్నటువంటిది. ధర్మార్థకామ మోక్షాల కోసం చేసేటువంటిది కాదు భక్తి. సంసార జీవితంలో కేవలం లౌకికంగానే ఉన్నటువంటి వ్యక్తులకి ధర్మార్థకామాలు అవసరం. కానీ భక్తిలో పురోగమించేటువంటి వ్యక్తులకి ధర్మార్థకామాలను అవతల ఉన్నటువంటిది. శ్రీమద్ భాగవతం ధర్మార్థకామ మోక్షాలను బోధించేటువంటి శాస్త్రం కాదు. భార్యాభర్తల సంబంధం ధర్మార్థకామ మోక్షాలలోనే ఉండిపోవాలి అనేటువంటి విషయాన్ని స్ట్రెస్ చేసేటువంటిది కాదు శ్రీమద్ భాగవతం.
మొదటి స్కందం మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడే ఎందుకు శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ధర్మ అర్థ కామ మోక్షాలని ఇచ్చేటువంటి శాస్త్రం ఇది కాదు, దాన్ని నిరసించేటువంటి శాస్త్రం శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయాన్ని చెప్పారు. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి మీరు చెప్పిన సామెత వర్తిస్తుంది. లౌకికత్వం నుంచి బయటికి రావాలి. ఓకే, సో ఇప్పుడు భార్యను వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు. వదిలేసిన వ్యక్తి వనాలకు వెళ్ళి ఆధ్యాత్మికంగా పురోగమిస్తే తను చేసిన పని కరెక్ట్. కానీ భార్యా పిల్లల్ని తన సుఖం కోసం వదిలేసి తను ఎవరో ఆడదాని వెంట ఇంకెక్కడికో వెళ్ళి ఇంకేదో సుఖాన్ని వెతుకుంటున్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తిని క్షమించకూడదు. అది కరెక్ట్ కాదు. మీరు చెప్పినటువంటి సామెత అందుకు వర్తిస్తుంది. ఓకే, భార్య పిల్లల్ని క్షేమంగా చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి వివాహ సమయంలో ఆ తర్వాత ఆ భార్యా పిల్లల్ని వదిలేసినటువంటి వ్యక్తిని ఏమనాలి అని అంటే, వదిలేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకటి, తన లౌకిక సుఖం కోసం. రెండు, తన ఆధ్యాత్మిక పురోగతి కోసం. ఒకవేళ లౌకిక సుఖం కోసం వదిలేసినట్లయితే తను నిందించవచ్చు, తన్ని శిక్షించవచ్చు. కానీ ఒక ఆధ్యాత్మిక పురోగతి కోసం వదిలేసినట్లయితే అది సరి అయినటువంటి పని. అది కూడా వానప్రస్థ సమయంలో వదిలేస్తే ఇంకా సరి అయినటువంటి సమయం. బాధ్యతలు నెరవేర్చక ముందే తన భార్యని అనాథగా వదిలేసి వెళ్ళిపోవడం అపరాధం. తన భార్యని తన పిల్లలకి అప్పజెప్పి పిల్లలకు ప్రయోజకులు అయిన తర్వాత వెళ్ళిపోవడం అనేటువంటిది సరి అయిన పని. శ్రీల ప్రభుపాదుల వారు అలానే చేశారు. కర్దమముని కూడా అలానే చేశాడు తన భార్యని. ఓకే, తన భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు కర్దమముని. కానీ ఎప్పుడు వదిలాడు? కపిల భగవానుడికి తన భార్యను అప్పచెప్పి వెళ్ళాడు. కపిల భగవానుడు పెద్దవాడైన దాకా ఆగాడు, ప్రయోజకుడు అయిన దాకా ఆగారు. ఓకే, అది కరెక్ట్. ఒకవేళ అలా చెయ్యకపోతే మీరు చెప్పినట్లే అది శాస్త్ర సమ్మతం కాదు, అలాంటి దాన్ని ఖండించాలి. గౌతమ బుద్ధుడు తెలియదు మాతాజీ నాకు ఆయన గురించి. మీకు తెలిస్తే తర్వాత ఒక క్లాస్ మీరు తీసుకోండి గౌతమ బుద్ధుడి గురించి. ఓకే ఓకే, సో భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం మన జీవితంలో. దాన్ని గనక మనం మర్చిపోయాము అనంటే సంసారిక జీవితంలోనే మనం చిక్కుపడిపోతాం. ఏ విధంగా అయితే ఒక హరిణము తన సాంసారిక జీవితంలో సుఖాన్ని పొందుతూ తన ముందు వెనక పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని కాస్త గుర్తించలేనటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉండకూడదు. ఓకే, కుటుంబ జీవితము అనేటువంటిది ఒక అంధకూపం లాంటిది. అందులో పడినటువంటి వాడు నిస్సహాయంగా మరణిస్తాడు. మీరు చూడండి, ఎమర్జెన్సీ క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం. మనిషి మరణ సమయంలో కూడా మరణించాలి అని అనుకోడు, మరణ సమయంలో కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి అని అనుకోడు. మరణ సమయంలో కూడా భార్యా పిల్లలు కావాలి, మరణ సమయంలో కూడా లౌకికమైనటువంటి విషయాలు కావాలి, మరణ సమయంలో కూడా తను చేసినటువంటి ఇంద్రియ భోగాన్ని స్మరిస్తూ ఉంటాడు. ఓకే, తన కామవాంఛని మనసులో ఇంకా పోగొట్టుకోడు మరణ సమయంలో కూడా ఒక వ్యక్తి. ఓకే, అది అంధకూపం లాంటిది అనమాట. అంధకూపం లాంటిది. ఒక సాంసారిక జీవితం అనేటువంటిది ఒక అంధకూపం లాంటిది. ఒకవేళ ఒక వ్యక్తి భక్తుడిగా మారకుండా వదిలేస్తే, ఇప్పుడు మాయ ఎంత బలమైందంటే మనకున్న కాస్త ప్రేరణ కాస్త బూడిదిగా మార్చేస్తుంది. ఓకే, ఈ రోజు కలిగినటువంటి మనకి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్పిరేషన్ ఈ రోజు తర్వాత ఉంటుందా అంటే ఉండదు. ఓకే, ఈ రోజు నేను ప్రభుజీ క్లాస్ విన్నాను, చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను, ఈ రోజు నుంచి నేను చాలా భక్తి చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉద్ధరింపబడతారు. పర్లేదు, ప్రభు చెప్పాడు, ఈ రోజు నాకు ఏదో పని ఉంది, రేపటి నుంచి చేస్తాను అని అనుకున్న వాళ్ళు దట్స్ ఆల్, మాయలో పడిపోతారు. ఓకే, అవును. ఇప్పుడు మీరు చూడండి, రామాయణంలో విభీషణుడు వచ్చి రాముడికి శరణాగతులు అవుతాడు. ఎప్పుడవుతాడు? యాక్చువల్గా శరణాగతులు అవడానికంటే ముందు ఆయనకి ఒక ప్రేరణ కలిగింది. ఎప్పుడైతే హనుమంతుడు వచ్చి రాముడి గురించి చెప్పాడో, లంకను మొత్తం కాల్చేశాడో, విభీషణుడికి అర్థమైంది రాముడు భగవానుడు, రాముడి యొక్క భార్య అయినటువంటి సీతను అపహరించడం తప్పు అని వెంటనే వెళ్ళిపోయి రావణాసురుడికి చెప్పేశాడు. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, సీతాదేవిని వదిలేసి రాముడికి శరణు వేడు అని చెప్పారు. ఇది ఆయనలో కలిగినటువంటి ప్రేరణ. విభీషణుడికి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు పొందాలి అని ఒక ప్రేరణ అనేటువంటిది ఆయనలో కలిగింది. ఆయన ఒక క్షణం కూడా ఆగలేదు. ఆయన ఏం చెప్పాడంటే, వానరుల దగ్గరికి వెళ్ళి మీరు రాముడికి చెప్పండి,
నేను విభీషణుడిని, రావణాసురుడి యొక్క సోదరుడిని. నేను రావణాసురుడిలా కాదు. నేను రాముడి యొక్క పాదాల దగ్గర శరణు పొందాలి అనుకుంటున్నాను. ఈ విషయాన్ని రాముడికి తెలియజేయండి. ఒకవేళ రాముడు సర్లే విభీషణుడు అంటే అన్నాళ్లే, తర్వాత సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటాడేమో. మీరు చెప్పండి, నేను ఒక్క క్షణం కూడా వెయిట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడే వచ్చి ఈ క్షణమే నేను ఆయన పాదాల దగ్గర పడిపోవాలనుకుంటున్నాను. అంటే విభీషణుడు ఒక్క క్షణం కూడా ఆగలేదు. తనకు ప్రేరణ కలిగిన తర్వాత, శరణాగతుడు అవ్వాలి అనేటువంటి ప్రేరణ కలిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆగితే ఏమవుతుంది? ఆ ప్రేరణ కాస్త పోతుంది. రేపటికి మళ్ళీ నాకు ఈ ఆలోచన ఉంటుందో ఉండదు, రేపటికి మళ్ళీ నా చైతన్యం ఇలా ఉంటుందో ఉండదు, రేపు నాకు శరణాగతి పొందాలి అనేటువంటి ఆలోచన వస్తుందో రాదు. అది పోయే లోపలనే నేను శరణాగతుని అవ్వాలి. రాముడికి పూర్తిగా శరణు పొందాలి నేను అని విభీషణుడు తెలియజేశాడు. అంటే ఆగాడా ఒక క్షణం శరణు వేడుకోవడానికి? ఆగలేదు ప్రభుజీ. అది అంటే భక్తి చెయ్యాలి అనేటువంటి ప్రేరణ కలిగితే సరిపోదు. ఆ ప్రేరణ కలిగిన వెంటనే మనం భక్తిలో దిగాలి. భగవంతుడికి శరణాగతులు అవ్వాలి అనేటువంటి ప్రేరణ కలిగితే సరిపోదు. ఆ ప్రేరణ కలిగిన వెంటనే మనం భగవంతుడికి శరణాగతులం అయిపోవాలి. మనం ఆ స్థాయిలో మన యొక్క భక్తి సాధన అనేటువంటిది ఉండాలి. అదే మనకి ప్రహ్లాదుడు కూడా ఉపదేశించాడు. ఏ 80 ఏళ్లకో 70 ఏళ్లకో చేయటం కాదు భక్తి, పుట్టిన కానించి చేయండి అని చెప్పాడు. ఓకే, పుట్టిన కానించి. ఈ వయసు ఆ వయసు అనే తేడా లేదు, ఈ కులము ఆ కులము అనే తేడా లేదు, ఈ జాతి ఆ జాతి అనే తేడా లేదు. అందుకనే ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయసులోనే విశుద్ధ భక్తుడయ్యాడు. ఇప్పటికీ మనకి ప్రహ్లాదుడు ఒక ఉదాహరణ, ఒక భక్తుడికి ఉదాహరణ. చివరికి భక్తులందరూ భగవంతుడిని కీర్తిస్తూ ఉంటే, భగవంతుడు ఎవరైనా భక్తుని కీర్తించారా అంటే ఆ భక్తుడు ఎవరు అనంటే ప్రహ్లాదుడు. భగవంతుడితో కీర్తింపబడినటువంటి భక్తుడి కంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉంటారా? ప్రహ్లాదుడు మనకి చెప్పినటువంటి ఇన్స్పిరేషనల్ విషయాలు ఏమిటి, మనల్ని ప్రేరేపించేటువంటి విషయాలు ఏమిటి, చాలా విషయాలు చెప్పారు ప్రహ్లాదుడు. మీరు సినిమా కూడా చూస్తారు, భక్త ప్రహ్లాద సినిమా చూస్తుంటారు. ఒక పాట ఉంటుంది, ఆ పాటలో ఎన్నో విషయాలు చెప్తాడు కదా, ఎన్నో విషయాలు చెప్తాడు. భక్తి చేయాలి, భక్తి చేయాలి. ఆ వయసు ఈ వయసు కదా, మన వయసు అంతా వేస్ట్ అయిపోతుంది, మన వయసు అంతా వృధా అయిపోతుంది. మనిషికి ఉన్నటువంటి 100 సంవత్సరాల జీవితంలో 50 సంవత్సరాలు నిద్రలోనే గడిపేస్తున్నాడు. మిగిలినటువంటి 50 సంవత్సరాల్లో ఓ 10-15 సంవత్సరాలు బాల్యంలోనే పోతుంది, ఇంకా 10-15 సంవత్సరాలు యవనంలో పోతుంది, ఇంద్రియ భోగంలో. మిగిలినటువంటి ఈ 10-15 సంవత్సరాలలో ఇంకా ఏం భక్తి చేస్తాం మనం? మనకి అర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ ఉంది. రేపు రేపు అనుకునేది కాదు భక్తి. మనకి చాలా తక్కువ సమయం ఉంది, ఇప్పుడు చేయకపోతే నువ్వు కోల్పోతావు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తెలియజేశాడు. అవునా కదా? విన్నారా 7వ స్కంధం? అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. ఎందుకు చెప్పాడు అవన్నీ? భక్తి అనేది పోస్ట్ పోన్ చేసే విషయం కాదు, ఇప్పుడే చేయాల్సిన విషయము అనే విషయం మనం అర్థం చేసుకోవడం కోసం ప్రహ్లాదుడు అంత గట్టిగా చెప్పారు. నువ్వు అనుకుంటున్నావేమో నీకు 100 సంవత్సరాల వయసు ఉంది అని. 100 సంవత్సరాల్లో నువ్వు భక్తి చేయగలిగినటువంటి సమయం కొంచెమే. ఆ కొంచెం సమయంలో నీకు పర్ఫెక్షన్ రాదు. పర్ఫెక్షన్ రావాలంటే ఎన్నో 100 సంవత్సరాల పాటు సాధన చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. అలాంటి పర్ఫెక్షన్ నేను రిటైర్ అయిన తర్వాత, లేకపోతే పిల్లలు ప్రయోజకులైన తర్వాత, లేదు అనంటే మనవాళ్ళు పుట్టిన తర్వాత, మనవరాళ్ళు పుట్టిన తర్వాత, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిన తర్వాత అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి సమయం చాలా తక్కువగా మిగులుతుంది. మన జీవితం మొత్తం లౌకికంగానే ఉన్నటువంటి మనకి మరణం కూడా లౌకికంగానే ఉంటుంది. ఎంత కావాలనుకున్నా ఆ సమయంలో చేయలేం. బృందావనం వెళ్తున్నాం, ఎంతమంది వస్తారు మాతాజీ అంటే, ప్రభుజీ నాకు కాళ్ళు నొప్పులు, నాకు చేతులు నొప్పులు, నాకు నడుము నొప్పు, నేను నడవలేను, నాకు అది ఇది అని, నాకు షుగరు, నాకు అది ఇది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్టివ్గా బయలుదేరి రావడానికి ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. కారణం వయసు అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకుంటారు వయసు అయిపోయిన తర్వాత, అయ్యో నేను వయసులో ఎందుకు వెళ్ళలేకపోయాను, కాళ్ళు చేతులు సరిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాను, ఇప్పుడు చెయ్యాలి అని మనసు ఉంది, చెయ్యాలి అనే కోరిక ఉంది, అయినా నేను ఇప్పుడు చేయలేకపోతున్నానే, నా ఇంద్రియాలు, నా ఆరోగ్యం నన్ను సహకరించట్లేదే అని ఇప్పుడు బాధపడతాం. ఇప్పుడు బాధపడితే పోయిన సమయం వస్తుందా? పోయిన సాంగత్యం వస్తుందా? పోయిన అవకాశాలు వస్తాయా? తీసుకువెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉంటారా? చివరికి నీ కొడుకు, నీ కూతురు కూడా నిన్ను, రా అమ్మా నిన్ను వృందావనం తీసుకెళ్తాను, నువ్వు కింద పడితే లేపుతాను, నీకు చూపిస్తాను ఎవరైనా అంటారా?
అన్నారు వాళ్ళ ప్రభుజీ. సుఖాలు వాళ్ళు చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మీ స్థాయిలోకి వచ్చేంత వరకు వాళ్ళకి అర్థం కాదు కదా. అంటే ఆ ప్రేరణ అనేటువంటిది మనకి కలిగినప్పుడు, ఆ ప్రేరణ కలిగిన వెంటనే మనం మొదలు పెట్టాలి. దానికి వయసుతో నిమిత్తం లేదు. ఎప్పుడు ఎలా అనేటువంటి దాన్ని ఆలోచించుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పూర్తి ఇంద్రియాలలో బలం ఉన్నప్పుడు మాత్రమే మనం చేయాల్సింది భక్తి. అందుకనే భగవద్గీత శ్రీకృష్ణుడు రిటైర్ అయినా, చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలుడికి చెప్పల. యవ్వనంగా ఉన్న, వీరుడుగా ఉన్న ఒక అర్జునుడు లాంటి వ్యక్తికి చెప్పారు. ఎందుకు? అలాంటి వ్యక్తులు చేయాల్సిన పని ఇది. ఓకే, భగవద్గీతను మనం చచ్చిపోయిన శవం ముందు ప్లే చేస్తాం. చచ్చిపోయిన తర్వాత ఎందుకు భగవద్గీత? ఆ మనిషి ఆ శరీరంలో ఉన్నప్పుడు, తను కర్మలు చేయగలుగుతున్నప్పుడు అవసరం భగవద్గీత. అప్పుడు వదిలేశారు. అప్పుడు భగవద్గీత అంటే ఏంటో తెలియదు, మన శాస్త్రం అంటే ఏంటో తెలియదు, మన సమాజంలో మనం ఎలా ఉండాలో మనకు తెలియదు, భగవద్గీత ఏం బోధిస్తుందో మనకు తెలియదు. మరణిస్తాం. అప్పుడు పవిత్రానాయ సాధూనాం అని మోగిస్తారు చెవులలో. అష్టాంగ యోగం ఒకటి. అష్టాంగ విన్నారా? జీవితం మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకు భగవద్గీత? జీవితంలో ఎనిమిదో ఉన్నప్పుడే అధ్యాయం. 8వ అధ్యాయం ఒక్కటే పెడతారు ప్రభుజీ, అప్పుడు కూడా స్పెషల్. ఏదో ఒక అధ్యాయం మొత్తం పెడతారు, లేదా ఏదో ఒక అధ్యాయం పెడతారు. ఏది పెట్టినా వేస్టే. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే. ఆత్మ తిరుగుతుంటది అంట ప్రభుజీ, చనిపోయినా కూడా అందుకనే పెడతారంట. ఏ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తిరగట్లేదా? చచ్చిపోయిన తర్వాతనే తిరుగుతుందా మాతాజీ ఆత్మ? అంటే అప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ లో బిజీ ఉంటారు కాబట్టి అప్పుడు అవి గుర్తుకు లేదు. అదే ఇప్పుడు చెప్తుంది. అంధకూపంలో మరణించడం అంటే అదే. సాంసారిక జీవితంలో మరణించడం అంటే అదే. లౌకికంగా మరణించడం అంటే అదే. ఇంద్రియాలని భగవత్ సేవలో వాడకుండా కేవలం తన సేవలో మాత్రమే వాడుకొని మరణించడం అంటే అదే. అలాంటి వ్యక్తికి తర్వాత ఆత్మ తిరుగుతుంది. ఆ ఆత్మకి వినిపిద్దామంటే ఆత్మకి చెవులు ఉండవు. నీ లౌకికమైనటువంటి శబ్దం ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకి వినపడదు. ఎందుకంటే దాని యొక్క సారాంశం తెలియనప్పుడు, దాని యొక్క ఆధ్యాత్మిక శక్తి తెలియనప్పుడు అది లౌకికమైనటువంటి శబ్దమే. భగవద్గీతను బోధించి భగవద్గీత సారాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తికి భగవద్గీత కూడా ఒక స్టోరీయే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పురంజనుడు కథ కూడా ఒక స్టోరీయే లౌకికమైనటువంటి వ్యక్తికి. అందులో ఆధ్యాత్మిక తత్వం తెలియాలిగా. తత్వం తెలియనప్పుడు ఏమీ లాభం లేదు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు భార్య పిల్లలతోటి జిహ్వతోటి ఉపస్థనంతో సంతృప్తిని చెందడం అనేటువంటిది కాదు జీవితం అంటే. ఆ జీవితానికి వేరే లక్ష్యం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం. దానికోసం మనకి ఇక్కడ నారదుడు చెప్తున్నటువంటి ఒక సొల్యూషన్ ఏమిటి అని అంటే ఏమన్నారు? హంస శరణం. 55వ శ్లోకంలో హంస శరణం. ఎవరిని ఆశ్రయించాలి? ఎవరికి శరణాగతిలో అవ్వాలి? హంసకి. హంస అంటే ఎవరు? దేవుడండి. కృష్ణుడి యొక్క అవతారమే ప్రభుజీ, హంస అవతారం. హంస అంటే విశుద్ధ భక్తుడు. పరమహంస అని అంటామా? అవును ప్రభుజీ, గురుజీ. పరమహంస ఎవరండి? పరమహంస అంటే విశుద్ధమైనటువంటి భక్తుడు. విశుద్ధ భక్తులు ఎవరు అని అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క శరణు పొందండి, అప్పుడే మీ యొక్క జీవితం యొక్క లక్ష్యము నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మీ జీవితాన్ని ఒక హరిణంలా గడపకండి, మీ జీవితానికి ఒక గురువు కావాలి అని చెప్తున్నారు. అలాంటి గురువు మన దగ్గరకు వచ్చి మనకు బోధిస్తున్నారు. ఒకప్పుడు గురువులు ఎక్కడుంటారండి? పర్ణశాలల్లో ఉంటారు, అడవుల్లో, వనాలలో, పర్ణశాలల్లో ఉంటారు. ఎవరెవరికైతే గురువు కావాలో వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ యొక్క లౌకిక జీవితాన్ని వదిలిపెట్టేసి, వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు కూడా ఆ పర్ణశాలలకు వెళ్తారు. అవునా కదా? అవును ప్రభుజీ, వనాల్లోనే ఉండేవారంట. వనాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కుటీరాలలో ఉంటారు. గురు ఆశ్రమము అనేటువంటిది ఉంటుంది. ఆ గురు ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళాలి. అందరూ కూడా అక్కడికి వెళ్ళి గురువుకి శరణాగతులు అవుతారు. కానీ ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి మనము గురువును పొందాలి అనే కోరిక ఉన్నా కానీ అడవులకు వెళ్ళిపోయి, అడవుల్లోనో లేకపోతే మాయాపూర్, బృందావనం లాంటి ప్రదేశాల్లోనో ఎవరో మన గురువు ఉన్నారు అని అంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం శరణాగతులు అవుతామా? మనం అవలేమండి. అందుకని మోడర్న్ జనరేషన్లో గురువులు ఒకప్పుడులాగా పర్ణశాలల్లో ఉండకూడదు. జనరేషన్ మారిపోయింది, యుగం మారిపోయింది, కలియుగం.
పైగా కలియుగంలో జీవులు చాలా గాఢమైనటువంటి లౌకిక జీవితంలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు బంధనాన్ని నుంచి తొలగిపోయి వాళ్ళంతరికి వాళ్ళుగా వనాలకి వెళ్ళిపోయి, పర్ణశాలకి వెళ్ళిపోయి, కుటీరాలకి వెళ్ళిపోయి అక్కడున్న గురువుని ఎంచుకొని ఆ గురువుకి శరణాగతులై భక్తి సాధన చేయడం అనేటువంటి సాధ్యమవుతుందా? జరగని పని ప్రభుజీ అది. అందుకని గురువులు ఎలా ఉండాలి, గురువులు కూడా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తాను. నారదుడి లాగా లోకం మొత్తం తిరగాలి. నారదుడి లాగా ఇప్పుడు అందుకనే ప్రభుపాదుల వారు వనాలు వదిలేశారు, బృందావనం వదిలేశారు, మోడర్న్ సిటీకి వెళ్ళారు. ఎక్కడ? అమెరికాకి, పాశ్చాత్య దేశానికి వెళ్ళారు. అంటే ఇప్పుడు గురువులే మన దగ్గరికి రావాలి, అప్పుడే మనం భక్తులుగా మారతాం, లేకపోతే మారం. మనం అనుకోవద్దు అందరూ మన దగ్గరకు వస్తారు, వచ్చి మనకి భక్తులు, మనకి శరణాగతులు అవుతారు, వచ్చి వాళ్ళు కూడా భక్తులుగా మారతారు అనుకోద్దు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకు అవసరమైనటువంటి అన్ని ప్రచార నిమిత్తం చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి. ఒకప్పుడు రోజులు పోయాయి, గురువుని ఎతుక్కుంటూ పోయే రోజులు పోయాయి. ఇప్పుడు గురువే శిష్యుల్ని వెతుక్కుంటూ రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. లేకపోతే ఎవరు భక్తులుగా మారరు, ఎవరు భగవంతుడికి శరణాగతులు అవరు. ప్రాచీన బర్హి తను ఉన్నటువంటి స్థితిలో నారదుని వెతుక్కుంటూ పోయి భక్తులు అయ్యేవాడా? నారదుడే తనంతరికి తానుగా వచ్చాడు. అందుకనే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించడము అనేటువంటిది చాలా ఉత్తమం. ఒకప్పటిలాగా శాస్త్రానుగుణంగా లేదు అని అంటే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించమని శాస్త్రం చెప్తుంది. దాని అర్థం నువ్వు వనాలు వదిలేయొద్దని కాదు, దాని అర్థం నువ్వు సముద్రాలు దాటద్దని కాదు, దాని అర్థం నువ్వు మోటార్ సైకిల్ ఎక్కద్దని కాదు, కారు ఎక్కద్దని కాదు, హెలికాప్టర్ ఎక్కద్దని కాదు, విమానం ఎక్కద్దని కాదు. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి లౌకికమైనటువంటి విషయాలతో సంబంధం లేకపోయినా ఏరోప్లేన్ ఎక్కాలి, విమానం ఎక్కాలి. ఎందుకు? ప్రచారాల కోసం అండి, ప్రచార నిమిత్తం. దాన్నే యుక్త వైరాగ్యం అంటారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మోటార్ సైకిళ్ళ మీద తిప్పారు తన భక్తుల్ని ఊరు ఊరా. మీరు మోటార్ సైకిల్ ఎక్కబాకండి. ఒక విశుద్ధమైనటువంటి భక్తుడు, అన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి, వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ఎక్కకూడదు, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, నేల మీద నడిచేపోవాలి అని అంటే ప్రచారం అవుతుందా? అందుకనే మనకున్నటువంటి సామర్థ్యాన్ని, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని యుక్త వైరాగ్యంగా వాడాలి, కృష్ణ సేవలో ఉపయోగించాలి. మనకున్నటువంటి మొత్తాన్ని కూడా మనకి ఎంతో భగవంతుడు ఇస్తే ఇంకా ఇంకా కావాలని స్వీకరించాలి. ఎందుకు? కృష్ణ ప్రచారం చేయడానికి మనం ఉపయోగించాలి. కానీ ఒకప్పుడు సన్యాసి, ఒకప్పుడు వైరాగి ఎలా ఉంటాడు? నాకేమీ వద్దు, మీరు ఇచ్చినా నాకు వద్దు, అదొద్దు, అలా వద్దు. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకోవాలి. మనకి ఎంత సామర్థ్యం ఉంటే అది అంత సంపాదించాలి. సంపాదించింది, తీసుకున్నది ప్రతిదీ కూడా కృష్ణ భక్తిలో వాడాలి, కృష్ణ ప్రచారంలో వాడాలి. కాబట్టి గురువుకి ఇచ్చే దక్షిణ కూడా భక్తిలో ఉపయోగపడాలి. అంతేగాని ఆ గురువు లౌకికమైనటువంటి సుఖ సంతోషాల కోసం వాడుకునే విధంగా స్వీకరించకూడదు. అలా స్వీకరిస్తే అది యుక్త వైరాగ్యం అవదు. ఓకే, అందుకనే మనం ఈ సన్యాసుల్ని కలిసినప్పుడు ఎంతో కొంత మనం దక్షిణ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఏం చేసుకుంటారండి? వాళ్ళు కాషాయం వేసుకొని వాళ్ళు తిరుగుతుండే వాళ్ళు, వాళ్ళకి ఏం అవసరం డబ్బులు కదా. నిజమైన సన్యాసులకు అవసరం లేదు. కృష్ణ సేవలో ఉపయోగిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్లు మెయిన్, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. ఓకే, వాళ్ళకి ఒక లాకర్ కూడా ఉండదు. ఎక్కడ పెట్టుకుంటారు ఇచ్చిన డబ్బులు? బ్యాంకులో వేసుకోలేరు, లాకర్లో పెట్టుకోలేరు, లాకర్ కూడా ఉండదు. పెట్టుకుంటే ముడేసుకోవాలా వాళ్ళకు ఉన్నటువంటి పంచికే. ఎన్ని లక్షలు ముడేసుకుంటారు? ఎన్ని కోట్లు ముడేసుకుంటారు? వాటిని కృష్ణ సేవలో ఉపయోగించకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉండి వేస్ట్ అయ్యి కదా. ఎన్ని రోజులు తింటారండి? తినడానికి వాళ్ళకి ఏ సమస్య ఉండదు. భగవంతుడికి శరణాగతులైనటువంటి వ్యక్తులకి తినడానికి సమస్య ఉండదు, భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి శరణు వేడాలి, హంస శరణం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భక్తుడు, ఒక విశుద్ధ భక్తుడిని చూసి ఆయనకి మనము శరణు వేడాలి. ఓకే, అంతేకాని ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ అంటే ఇందాక మాతాజీ చెప్పినట్టు బాధ్యతలు నెరవేర్చక ముందే, భక్తిలో పరిపక్వత రాకముందే మనము రిటైర్ అవ్వకూడదు. భక్తిలో పరిపక్వత వచ్చిన తరువాత రిటైర్ అవ్వాలి. వానప్రస్థాశ్రమం సాధన చేయడం కోసం, లేదు అని అంటే
విశుద్ధ భక్తులుగా మారడం కోసం చేయాలి. ఆ స్థితి ఇప్పుడు ప్రాచీన బర్హికి వచ్చింది. తన పుత్రులు వస్తారు, తన పుత్రులు వచ్చి తన బాధ్యతని స్వీకరిస్తారు. స్వీకరించిన తరువాత నేను వెళ్తాను అంటే అప్పుడు ఆయనకి ఆ ఇన్స్పిరేషన్ ఉండదు. పుత్రులు రాగానే పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి చేయగానే మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టనీయండి అనుకుంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు కేరింతలు వినగానే వాళ్ళు పెద్ద అయిన తర్వాత పోదాలి అనుకుంటారు. నారదుడికి అనుభవం ఉంది. ఒకసారి కైలాష్ లాంటి ఒక వ్యక్తిని చూశారు. అందుకనే ఈసారి ప్రాచీన బర్హిని ఇంకొక కైలాసం చేయాలి అని అనుకోలేదు కదా. తెలుసా అండి కైలాసం అందరికి? దండ పడకముందే కొడుకులే చంపేస్తారని చివరికి పాముగా ఉంటే. సో ప్రాచీన బరిని ఇంకొక కైలాసం చేయాలనుకోలేదు. అందుకనే ప్రాచీన బరి వెంటనే భక్తుడు అవ్వాలి అని అనుకున్నారు. అందుకనే ఒక హరిణం కథని చెప్పారు. హరిణం కథని చెప్పి నువ్వు హరిణంలా ఉండకు, నీ వెనక ముందు ప్రమాదం పొంచి ఉంది, పరిగెత్తు. వెనక ఎవరో ప్రమాదం ఉంది, మనం చనిపోతాము, లేదా ముందు నుంచి ప్రమాదం ఉంది, మనం ఏం చేస్తామంటే పారిపోతామా లేదా అక్కడి నుంచి? వెనకాల నుంచి ఒక పులి వేటగాడు వెంటబడుతుంటే ఆ విషయం తెలిసినటువంటి హరిణం ఏం చేయాలి? అక్కడి నుంచి తను తాను కాపాడుకోవాలి, పారిపోవాలి. ఆ పని చెయ్యి అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రాచీన బర్హికి. ఓకే, ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి? దేవుని పాదపద్మాలు పట్టుకోవడానికి పారిపోవాలి. వనాలకి వెళ్ళిపో, అక్కడ నీ సాధన చేయి, వానప్రస్థాశ్రమం తీసుకో, కఠోరమైనటువంటి తపస్సు చేయి, కఠోరమైనటువంటి సాధన చేయి, భక్తిలో పురోగమించు, నీ జీవితం వృధా కానీయకుండా చేయి. ఇప్పటి వరకు చేసిన కర్మకాండ చాలు, ఇప్పటి వరకు చేసిన యజ్ఞాలు చాలు, ఇప్పటి వరకు చేసిన రాజ్యపాలన చాలు. ఇంకా నీకు సమయం వచ్చింది, నువ్వు వెళ్ళిపో. ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు 4 శ్లోకాల యొక్క సారాంశం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సరెండర్ అయిపోయి మళ్ళీ మిడిల్ డ్రాప్ అయ్యి మళ్ళీ కాన్సన్ట్రేషన్ అట్లుంటే వాళ్ళకి పనిష్మెంట్స్ హై ఉంటాయి ప్రభుజీ? అట్లేం ఉండదు మాతాజీ. సరెండర్ అయ్యాము, ఏదో కారణాల వల్ల బయటకు వచ్చాము, మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చామంటే సంతోషం, అంతే. భగవంతుడు ఎవరిని పనిష్ చేయాలి అని అనుకోరు మాతాజీ. ఓకే, వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ సరెండర్ అవ్వడానికి. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.